అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి ఏదైతే నూతనమైనటువంటి సిలబస్ ఉందో, టోటల్ దానికి సంబంధించిన ప్రతీది కూడా మనమైతే డిస్కస్ చేస్తున్నాం. అండ్ మీరు చూసినట్లయితే 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్' కానివ్వండి, 'హిరోషిమా చైల్డ్', 'ఐ హావ్ ఎ డ్రీమ్', 'హౌండర్ ఆఫ్ బాస్కర్విల్లీ', 'వన్స్ అపాన్ ఎ టైమ్', 'ఐ హావ్ ఎ డ్రీమ్' ఇయన్నీ టోటల్ కవర్ చేయబడినయి. అట్లానే ఏవైతే స్టడీ స్కిల్స్ ఉన్నాయో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ అనమాట. టోటల్ 8 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయబడినయి. మీరిక్కడ గమనించొచ్చు. అండ్ కథ మొత్తం చెప్పుకోవడం జరిగింది. క్యారెక్టర్స్ అయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ప్రతి పాఠ్యాంశం కూడా ప్రతీది కూడా కవర్ చేయడం జరిగింది. స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించి లెటర్ రైటింగ్ కానివ్వండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, అండ్ కంప్లీటింగ్ ఫార్మ్స్ కానివ్వండి, అన్నీ కూడా ఐకార్డ్స్ అనేవి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయండి. అండ్ అంతే కాకుండా ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ రావడం జరుగుతుంది. వాటి ద్వారా నేను చూపించినటువంటి ప్లేలిస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడిగినా కూడా నేను ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు అంటే సింపుల్‌గా అదిగోండి ఇప్పుడు మనం చెప్పుకునే 'ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే' టైటిల్ ఉంటుంది గదా! ఈ వీడియో టైటిల్. దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు అన్నీ కనబడతాయి. మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 2లో వచ్చేసి 'ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే' అనేది చెప్పుకోబోతున్నాం. 'హిరోషిమా చైల్డ్' కూడా కంప్లీట్ అయింది. 'ఐ హావ్ డ్రీమ్' కంప్లీట్ అయింది. 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' కంప్లీట్ అయింది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో చాలా పార్ట్స్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం 'ఐ యామ్ సారీ' నన్ను క్షమించండి. 'ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే' ఆంగ్ల భాషలో ఈ 3 ఏవైతే పదాలున్నాయో, ఆ పదాలు చాలా చాలా కఠినమైన పదాలు అనడానికి. ఇగు అడ్డం వస్తుంది. అండ్ గర్వం అడ్డం వస్తుంది. ఎన్నో అడ్డం వస్తాయి. డెస్మండ్ టూటు రాయడం జరిగింది. అసలు ఎవరు ఈ డెస్మండ్ టూటు? ఎందుకు ఆ 3 పదాలు ఆయన కఠినం అనుకుంటున్నాడు? ఇక రైటర్ గురించి చూస్తే డెస్మండ్ టూటు 1931లో జన్మించడం జరిగింది. 2021లో మరణించడం అయితే జరిగింది. వాజ్ ఎ సౌత్ ఆఫ్రికన్ ఆంగ్లికన్ బిషప్. ఈయన సింపుల్ మన పదాల్లో చెప్పుకోవాలి అనుకుంటే చర్చిలో పాస్టర్ టైప్ అనమాట. సౌత్ ఆఫ్రికాలో ఆంగ్లికన్ బిషప్. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఒక పాస్టర్ అయితే నే గాదు. ఇక్కడ ఇంకో విషయం ఏందంటే, ఈయన మానవ హక్కుల కోసం పోరాడేటటువంటి కార్యకర్త కూడా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ మోరల్ వాయిసెస్ ఆఫ్ లేట్ 20థ్ సెంచరీ. 20వ శతాబ్దం ఏదైతే ఉందో, ఆ 20వ శతాబ్దపు గొంతుకనమాట. ఏం గొంతుక? చాలా ఇన్‌ఫ్లూయెన్షియల్, చాలా ప్రభావవంతంగా మానవ హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. హీ బికేమ్ గ్లోబల్లీ నోన్ ఫర్ హిస్ ఔట్‌స్పోకెన్ అపోజిషన్ టు అపార్థైడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. దక్షిణ ఆఫ్రికాలో వర్ణ వివక్షత అనేదుంది. వర్ణ వివక్ష చూపించడం చాలా సులభం. ఎందుకంటే తెల్లోడు సుప్రీము. వాడు ఏది చేసినా చెల్లుతది. చాలా సింపుల్ అన్నమాట. కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. నల్లవాళ్ళ జీవితాలు. చాలా సింపుల్‌గా ఏముంది ఎదుటోడు నల్లోడు ఉన్నాడంటే వాడిని కుక్కలాగా చూడొచ్చు, కొట్టొచ్చు, తన్నొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎవరేం అడగకూడదు. చట్టాలు కూడా ఏముండవు. అడ్వొకేటింగ్ నాన్ వయలెంట్ రెసిస్టెన్స్. దానికోసం ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు తెల్లవాళ్ళకి వ్యతిరేకంగా వాడు కొడితే మీరు కొట్టొద్దు. దానికన్నా కూడా ఎలా ఎదురొడతారంటే నాన్ వయలెంట్‌గా ఎదురొడ్డండి. ఎదురు తిరగండి. ఎలా? నాన్ వయలెంట్‌గా. హింస మార్గంగా, అహింసాయుతంగానే దానికి జవాబు చెప్పండి అని పిలుపిచ్చాడాయన. ఇంటర్నేషనల్ ప్రెషర్ టు బ్రింగ్ అబౌట్ రేషియల్ జస్టిస్. అయితే ఇంకో విషయం ఏందంటే, ఈ అహింసాపూరితంగా అడ్డుకోవడం ఒకటైతే, ప్రపంచ దేశాల యొక్క జోక్యాన్ని కోరాడాయన. ఇదిగోండి మా దగ్గర ఇలాంటి అన్యాయం జరుగుతుంది. ఎంత దౌర్భాగ్య స్థితో చూడండి. నల్లవాళ్ళ జీవితాలు కాదా? బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్. నల్లవాళ్ళ జీవితాలు కూడా అవి కూడా మనుషులే. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి కూడా హక్కులు కావాలి. ఇన్ 1984 హి వాస్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ శాంతి బహుమతిని ఈయనకి 1984లో ఇవ్వడం జరిగింది. ఫర్ హిస్ ఎఫర్ట్స్ టు ఎండ్ అపార్థైడ్ పీస్‌ఫుల్లీ అండ్ ప్రమోట్ రికాన్సిలియేషన్.
ఆయన చేసిన కృషికి గాను అపార్థిని, వర్ణ వివక్షతని రూపుమాపాడు. రూపుమాపడానికి సహకరించాడు. ఎలా? శాంతియుతంగా దాన్ని అణగదొక్కడానికి. ఈ వర్ణ వివక్ష ఏదైతే ఉందో దాన్ని. అక్కడున్నటువంటి తెల్లవాళ్ళలో కూడా ఎందుకున్నారక్కడ తెల్లోళ్ళు? ఎందుకున్నారు అంటే సౌత్ ఆఫ్రికాలో బంగారు గనులు అనేవి బయటపడ్డాయి. ఆ బంగారు గనుల్ని తవ్వుకోవడానికి బ్రిటిషోళ్ళందరూ వచ్చి నల్ల జాతీయుల కన్నా తెల్ల జాతీయులు ఎక్కువైపోయారు. తవ్వుకోవడం, యూకేకి పంపియడం, యునైటెడ్ కింగ్‌డమ్‌కి. అట్లా అక్కడే స్థిరపడిపోయారు ఈ తెల్లోళ్ళు. ప్రభుత్వంలో తెల్లోళ్ళే, అందరు తెల్లోళ్ళే, నల్లోళ్ళని సేవకుల్లాగా, బానిసల్లాగా చేసుకొని పరిపాలిస్తున్నారు. అడ్డం తిరిగినటువంటి నెల్సన్ మండేలా లాంటి వ్యక్తిని కూడా జైల్లో దరిదాపుగా 30 సంవత్సరాల పాటు జైల్లోనే మగ్గేటట్టు చేశారు. కాబట్టి ఇప్పుడేందంటే నల్లోళ్ళు పెరుగుతున్నారు. జనాభా పెరుగుతుంది. అండ్ వాళ్ళు ఇంతకాలం ఇంతకుముందు ఏం చేశారు అంటే ఈ నల్లోళ్ళకి ఏం తెలియకుండా బంటు విద్యా విధానం అని ఒకటి పెట్టి దాని ద్వారా ఏందంటే వీళ్ళని అణగదొక్కడం అనమాట. మీరు దేనికి పనికిరానోళ్ళు. ఇట్లాంటి తక్కువ స్థాయి ప్రజలు వాళ్ళకి అందించే విద్య అందించి వాళ్ళనేందంటే చాలా ఎదురు తిరగకుండా చూసుకున్నారు బ్రిటిషోళ్ళు. కానీ తర్వాత వాళ్ళకి కూడా తెలియడం జరిగింది. ఇప్పుడు కోపమొస్తుంది. ఎదురు తిరుగుతారు. కొడతారు కూడా. ఆ పరిస్థితొచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈళ్ళు కొట్టి, ఆ తర్వాత వాళ్ళు కొట్టుకొని ఇలాంటివి లేకుండా అతనేం చేశాడంటే రీకాన్సిలియేషన్ స్నేహపూర్వకంగా నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు కలిసికట్టుగా ఉండేటట్టు చేశాడు. దాంతో ఈయన చేసిన కృషికి గాను 1984లో ఈయనకి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి అయితే ఇవ్వడం జరిగింది. బియాండ్ సౌత్ ఆఫ్రికా, టూటు స్పోక్ ఔట్ ఆన్ గ్లోబల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ పావర్టీ, ఎయిడ్స్, హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్, ఎల్‌జీబీటీక్యూ+ రైట్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్. ఈ మనం చూసినట్లయితే టోటల్‌గా ఈ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి వర్ణ వివక్షత ఉంది. ఇక ప్రపంచంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. పేదరికం ముఖ్యంగా. అలానే ఎయిడ్స్ వ్యాధి. ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఏందంటే ఉండడం వల్ల హెచ్ఐవి, ఎయిడ్స్ అనేవి ప్రబలిపోయింది. అలానే ఎల్‌జీబీటీక్యూ రైట్స్ అంటే సేమ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి జంటలనమాట వీళ్ళందరూ. మగాళ్ళు చేసుకునేవాళ్ళు, ఆడోళ్ళని చేసుకునేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఎల్‌జీబీటీక్యూ అంటారు. వాళ్ళు కూడా మనుషులే అనేటట్టు వాళ్ళకి కూడా బతకనియండి. వాళ్ళకి కూడా హక్కులుంటాయని కొంత. ఏందంటే అది సెపరేట్. దాని గురించి కూడా ఈయన పోరాడడం జరిగింది. అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్. ఏదైనా ఒక గొడవ ఉంటే సరిహద్దు గొడవలుంటాయి. అండ్ మతపరమైన గొడవలుంటాయి. ప్రతి దానికి ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. దానికి మొత్తానికి కూడా దౌర్జన్యం అండ్ హింసాపూరితమైనది కాదు అని చెప్పడం ఈయన ముఖ్యోద్దేశం. టుడే హి రిమెంబర్డ్ నాట్ ఓన్లీ యాస్ రిలీజియస్ లీడర్ బట్ ఆల్సో ఎ సింబల్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. ఈయన కేవలం ఒక మతపరమైన పాస్టర్‌లాగా చూడడం అనేది కాకుండా ఈయన్ని ఎలా చూస్తారు అంటే క్షమాపణకి సంబంధించినటువంటి ఒక ప్రతీకగా చూస్తారు. మోరల్ కరేజ్ అండ్ నైతికంగా మనకి సాహసం, ధైర్యం ఎలా కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. హోప్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇంజస్టిస్. అన్యాయం జరిగినప్పుడు మనకి ఆశ ప్రతీకగా ఈయన నిలబడడం జరుగుతుంది. అంతలాగా ఈయన ఏం చేశాడు? అసలు ఏంటి 'ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే' లో అసలు ఈయన ఏం చెప్పదలుచుకున్నాడనేది చూద్దాం. ఈయన పేరు డెస్మండ్ టూటు. ఈయన పేరుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టూటు, టూటు అదేదో 2 2 జా 4 అనమాకండి మళ్ళీ. టూటు, డెస్మండ్ టూటు. 'ఐ యామ్ సారీ' నన్ను క్షమించండి అని అడగడం చాలా కష్టమైంది అనేసి ఈయన అంటున్నాడు. అసలు ఏం జరిగింది? ఇదంతా కూడా ఆయన ఆత్మకథలోది. దేర్ వర్ సో మెనీ నైట్స్. చాలా రాత్రులు. చాలా రాత్రులంటే చాలా రాత్రులు. వెన్ ఐ యాస్ ఎ యంగ్ బాయ్ హ్యాడ్ టు వాచ్ హెల్ప్‌లెస్‌లీ యాస్ మై ఫాదర్ వెర్బల్లీ అండ్ ఫిజికల్లీ అబ్యూజ్డ్ మై మదర్. హెల్ప్‌లెస్‌లీ అంటే నిస్సహాయంగా అని అర్థం. ఇక్కడ డెస్మండ్ టూటు చాలా నిస్సహాయంగా ఉన్నాడు. ఎప్పుడు? తన యొక్క బాల్యంలో యాస్ ఎ యంగ్ బాయ్. ఎందుకని? ఎందుకనంటే తన తండ్రి తన తల్లిని ఏం చేసేవాడంటే దూషించేవాడు, తిట్టేవాడు, బూతులు తిట్టేవాడు. అండ్ ఫిజికల్లీ అబ్యూజ్డ్ అంతేకాదు కొట్టేవాడు. రకరకాల ఆయుధాలు అంటే బెల్ట్ కావచ్చు, వైర్ కావచ్చు, ఇట్లాంటి ఏది దొరికితే వాటితో కొట్టేవాడు. ఎందుకు కొట్టేవాడు? ఐ కెన్ స్టిల్ రీకాల్ ద స్మెల్ ఆఫ్ ఆల్కహాల్. అది మద్యం సేవించి వచ్చేవాడు వాళ్ళ తండ్రి. సీ ద ఫియర్ ఇన్ మై మదర్స్ ఐస్. తన తల్లి కళ్ళల్లో భయం చూసేవాడు.
అండ్ ఫీల్ ద హోప్‌లెస్ డిస్పెయిర్ అండ్ తాను నిస్సహాయంగా ఓకే. చాలా నిస్పృహలో డిస్పెయిర్ అంటే నిస్పృహ. అంటే ఏందిది? నిస్సహాయంగా ఉండడం అంటే ఏంది? దాన్ని ఆపాలనుకునేవాడు. కానీ ఆపలేకపోయేవాడు. నిస్సహాయత అండ్ డిస్పేర్ నిస్పృహ, బాధ. దట్ కమ్స్ వెన్ వి సీ పీపుల్ వి లవ్ హర్టింగ్ ఈచ్ అదర్ ఇన్ ఇన్‌కాంప్రహెన్సిబుల్ వేస్. ఇక్కడ చూడండి, తనకి తన తల్లి అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తన తండ్రి తాగొచ్చి తన తల్లిని బూతులు తిట్టేవాడు, కొట్టేవాడు. ఆ విధంగా చేయడానికి అతనికెట్లా మనసొప్పుతుందో ఇతనికి అర్థం గాట్లేదు. అర్థం కానటువంటి అర్థం గాట్లేదు. కానీ ఇతనికి ఏం దెలుస్తుంది? తన ముక్కు ద్వారా వాసన దెలుస్తుంది మద్యం తాగాడని. చెవుల్లో ఆ తండ్రి తిట్టేటటువంటి బూతులు, కళ్ళ ద్వారా ఏందంటే ఆమెని అనేటటువంటి మాటలు. అంటే టోటల్ ఇతనికేందంటే ఒకలాంటి పీడకలనమాట. ఇంట్లో తనకిష్టమైనటువంటి తల్లిని తన తండ్రి రోజు, రోజు తాగి రావడం, కొట్టడం. ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అనేది తెలీదు. బాధ. ఆపుదామని ఎళ్లి ఆపేటంత అంత శక్తి ఉందా ఇతనికి అంటే లేదు. ఐ వుడ్ నాట్ విష్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ ఎనీవన్ ఎస్పెషల్లీ నాట్ ఎ చైల్డ్. అసలు నేనేం కోరుకుంటున్నానంటే ఇప్పుడు జీవితంలో నా పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇలాంటి దౌర్భాగ్యం రాకూడదు. ఏం జరుగుతుందిక్కడ? తన తండ్రి రోజు తాగొచ్చి తల్లిని బాధించేవాడు, వేధించేవాడు, కొట్టేవాడు. అది డెస్మండ్ టూటు చూస్తూ నిస్సహాయకంగా చూస్తూ, ఆ వాసన వస్తున్నా భరిస్తూ, ఆ చెవుల్లో ఆ బూతులు పడుతున్నా సహిస్తూ, అంతే నిస్సహాయంగా బెదిరిపోతూ కూర్చునేవాడంతే. ఇఫ్ ఐ డ్వెల్ ఆన్ దీస్ మెమరీస్ ఆ జ్ఞాపకాల్లో గనక తానున్నప్పుడు, నెమరు వేసుకున్నప్పుడు, చిన్నప్పుడు మనం అనుకుంటా, అరే! ఈ చాక్లేట్ తెచ్చేవాడు మా నాన్న, చికెన్ తెచ్చేవాడు మా నాన్న. ఎంత బాగుంది. రోజు మా నాన్నొచ్చి బెల్ట్‌తో కొట్టేవాడు వాతలు తేలేటట్టు అనేది ఎలా ఉంది. ఆ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నప్పుడు, డ్వెల్ ఆన్ అంటే వాటిలో బ్రతుకుతున్నప్పుడు లేదా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఐ కెన్ ఫీల్ మైసెల్ఫ్ వాంటింగ్ టు హర్ట్ మై ఫాదర్ బ్యాక్. ఇప్పుడు తనకు శక్తొచ్చింది. పెద్దోడయ్యాడు. ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నాడు? వాళ్ళ నాన్నని కూడా అలానే కొట్టాలనుకుంటున్నాడు. ఇన్ ద సేమ్ వేస్ హి హర్ట్ మై మదర్. ఇతను కూడా ఇప్పుడేంది తాగొచ్చి వాళ్ళ నాన్నని బాధపడేయాలనుకుంటున్నాడు. ఇన్ ద వేస్ విచ్ ఐ వాస్ ఇన్‌కేపబుల్ యాస్ ఎ స్మాల్ బాయ్. చిన్నప్పుడు ఇతనికి శక్తి లేదు. సామర్థ్యం లేదు. తన తండ్రిని ఎదుర్కొనేంత బలం లేదు. కానీ ఇప్పుడొచ్చింది తాను కూడా అదే చేద్దాం. I see my mother's face and I see this gentle human being whom I loved so very much and who did nothing to deserve the pain inflicted on her. నేను మా అమ్మ మొఖంకెళ్ళి చూసేవాడిని. ఎంత మంచిది, ఎంత జాగ్రత్తగా నన్ను పెంచుకునేది, ఎంత ప్రేమగా చూసుకునేది. జెంటిల్ సౌమ్యురాలు ఆమె. ఎంత ప్రేమగా చూసుకునేది. ఏం చేయలే. మా అమ్మ ఏమైనా తప్పు చేసిందా? లేదు. అది ఆ బాధని ఆమె సహించడానికి గాని, భరించడానికి గాని ఆమె అర్హురాలు కానే గాదు. ఆమె ఏం తప్పు చేయలా. తప్పు చేయకుండానే మా నాన్న ఏం జేసేవాడు? ఏం లేదు. తాగి రావడం, బాధపడేయడం, వీడికి కోపం రావడం. రోజు అంతే. ఆయనకి బీపీ, ఈడికి బీపీ. అంతే. జనరల్‌గా ఇప్పుడైతే వేరుగా ఉంటుంది. ఎట్లా? కొట్టంగానే రోడ్డు మీద పడిపోయి 10 కొడితే 20 కొట్టాడని, 40 కొట్టాడని చెప్పి 100 మందికి ప్రచారం. కానీ ఈమె సౌమ్యురాలు. జెంటిల్ బీయింగ్. ఏం చేయలా పాపం. అలాంటియి ఏం చేయలా. ఓర్చుకుంది, సహించింది, భరించింది. అందుకనే సౌమ్యురాలు. ఆమె ఇది భరించాల్సిన అవసరం ఆమెకైతే లేదు. వెన్ ఐ రీకాల్ ది స్టోరీ ఈ కథని తాను నెమరు వేసుకుంటున్నప్పుడు అంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐ రియలైజ్ హౌ డిఫికల్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్‌గివింగ్ ట్రూలీ ఈజ్. ఇప్పుడు ఈయన పాస్టర్ క్షమించండి, క్షమించండి, క్షమించండి అని చెప్తూ ఉంటాడు. కానీ క్షమాపణ, క్షమించడం అనేది ఎంత అసలు మామూలు సామాన్యమైన విషయం గాదు. చాలా కష్టమైన విషయం అనేది తనకు తెలుస్తుంది. ఆ పులిపీట ఎక్కేటప్పుడు క్షమించండి అని ఇతను చెప్తున్నప్పుడల్లా తండ్రి గుర్తుకు వస్తే బీపీ పెరిగిపోతా ఉంటది. మరి అలాంటిది క్షమాపణ ఇవ్వడం ఎంత కష్టమైందో నాకిప్పుడు అర్థమవుతుంది అంటున్నాను.
ఇంటెలెక్చువల్లీ అంటే మేధోపరంగా. ఐ నో మై ఫాదర్ కాజ్డ్ పెయిన్ బికాస్ హి హిమ్సెల్ఫ్ వాస్ ఇన్ పెయిన్. ఆయన అర్థం చేసుకుంటున్నాడు. యువతలి వైపు ఉండి అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. ఎవరైతే బాధిస్తున్నాడో ఆయన వైపు ఉండి అర్థం చేసుకుందాం అని ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు? క్షమిద్దాం. ఎందుకు? ఈయన పులిపీట ఎక్కుతాడు. ఎక్కేసి అంటే ఏం లేదండి, స్టేజ్ అండి. స్టేజ్ ఎక్కుతాడు. బోధిస్తూ ఉంటాడు. క్షమించండి, క్షమించండి అనేసి. మరి ఈయన క్షమించాలిగా ముందు. సరే మేధోపరంగా, ఇంటెలెక్చువల్లీ అంటే మేధోపరంగా, మేధస్సు, మన ఆలోచనలు ఇయన్నీ ఉంటాయి గదా! ఒకసారి ఇటువైపు కూడా ఆలోచిద్దాం. ఎందుకు మా నాన్న అంత బాధను కలగజేశాడు? బికాజ్ హి హిమ్సెల్ఫ్ వాస్ ఇన్ పెయిన్. అతను కూడా బాధలో ఉన్నాడు కాబట్టి, ఆ బాధని ఏం జేశాడు? తల్లి పైన చూపించాడు. అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇతను ఎళ్తాడు. ఆంగ్లేయులుంటారు. ఈయన్ని కుక్కను కొట్టినట్టు అక్కడ కొడతారు. ఈడొచ్చి తాగి ఆ బాధను మర్చిపోవడానికి ఏం జేస్తాడు? ఈయన గూడా వాళ్ళ ఆవిడ మీద చూపిస్తాడనుకోండి. అలా అన్నమాట. స్పిరిచ్యువల్లీ ఇప్పుడు ఇంటెలెక్చువల్లీ అయిపోయింది. స్పిరిచ్యువల్లీ అంటే ఏంది? ఆధ్యాత్మికంగా. స్పిరిచ్యువల్లీ అంటే ఆధ్యాత్మికంగా అన్నమాట. అంటే ఆత్మ ఒకటుంటుంది గదా! అలా ఆధ్యాత్మికంగా. ఐ నో మై ఫెయిత్ టెల్స్ మీ మై ఫాదర్ డిజర్వ్స్ టు బి ఫర్‌గివెన్ యాస్ గాడ్ ఫర్‌గివ్ అస్ ఆల్. దేవుడు మనందరిని క్షమించాడు గాబట్టి, మనం కూడా క్షమించాలి ఇతరులని. కాబట్టి ఇప్పుడు తండ్రిని క్షమించాలి అని. బట్ ఇట్ ఈస్ స్టిల్ డిఫికల్ట్. ఎంత ఆలోచించినా గాని మరలా కష్టంగా ఉంది. అయ్యో! మా నాన్న వాళ్ళు కొట్టారు గాబట్టి ఆయన గూడా మా అమ్మని కొట్టాడు. క్షమించేద్దాం. కుదరట్ల. సరే దేవుడు మనందరిని క్షమించాడు. ఇన్ రిటర్న్ నేను గూడా మా నాన్నని క్షమించాలి. కుదరట్ల. డిఫికల్ట్. కానీ ఈయన మాత్రం స్టేజ్ మీద ఎక్కి క్షమించండి, క్షమించండి. ద ట్రామాస్ వి హావ్ విట్‌నెస్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ లివ్ ఆన్ ఇన్ అవర్ మెమరీస్. ట్రామా, ట్రామా కేర్ అని వింటూ ఉంటాం. ట్రామా అంటే ఏదైతే గూడు కట్టుకుపోయినటువంటి ఏదైతే ఆ బాధ ఉందో, ఆ బాధ అనేది మన యొక్క జ్ఞాపకాల్లో మొత్తం ఉంటానే ఉంటాయి. గుర్తుకొస్తానే ఉంటాయి. ఆ బాధలనేవి. గాయాలుగా ఆ ట్రామా అంటే గాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ గాయాలనేవి మన మెదడు పొరల్లో ఎక్కడో ఓ చోట దాగుంటాయన్నమాట. కాబట్టి ఆ అనుభవాలు చాలా చేదు గుర్తులుగా మారిపోతాయి. ఈవెన్ ఇయర్స్ లేటర్ దే కెన్ కాజ్ యాస్ ఫ్రెష్ పెయిన్ ఈచ్ టైమ్ వి రీకాల్ దెమ్. ఇప్పుడే జరుగుతున్నట్టుగా కూడా మనం ఫీల్ అవుతాం. ఆ చేదు జ్ఞాపకాలనేవి, ఆ అనుభవాలనేవి ఎప్పుడు కూడా కొత్తగా గాయాలు చేస్తానే ఉంటాయి. ఏది ఇతను పెరిగి పెద్దోడయ్యాడు, పాస్టర్ అయ్యాడు అయినా గాని. క్షమిద్దాం అనుకుంటున్నాడు. ఎందుకని? ఈయన గూడా క్షమించండి, క్షమించండి అని జెప్తాడు గదా! క్షమిద్దాం అనుకుంటే మేధోపరంగా ఆలోచించినా క్షమించలేకపోతాడు. ఆధ్యాత్మిక పరంగా ఆలోచించినా క్షమించలేకపోతాడు. పెద్ద అడ్డురాయి అయిపోయింది. ఇఫ్ ఐ ట్రేడెడ్ లైవ్స్ విత్ మై ఫాదర్. సరే ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తున్నాడు. నేను గనక ఒకవేళ మా నాన్నగారి ప్లేస్‌లో ఉండుంటే అంటే క్షమిద్దాం. ఆలోచిద్దాం. అవతలి వారి వైపు కూడా ఉండి ఆలోచిద్దాం. ఇఫ్ ఐ హాడ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ద స్ట్రెసెస్ అండ్ ప్రెషర్స్ మై ఫాదర్ ఫేస్డ్. మా నాన్నగారు ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు అండ్ ఎన్నో రకాలైనటువంటి బాధలు పడ్డారు. ఎందుకు పడ్డారు? ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళున్నారు. చెప్పాం గదా! కుక్కకైనా గాని గౌరవం ఉంటుంది గానీ, ఈ నల్ల జాతికి ఉండదు. ఒకవేళ వాడికి చంపేయాలనిపిస్తే చంపేసినా, దానికి కేసులు ఇయన్నీ ఏముండవు. ఇఫ్ ఐ హాడ్ టు బేర్ ద బర్డెన్స్ హి బోర్, వుడ్ ఐ హావ్ బిహేవ్డ్ యాజ్ హి డిడ్. ఇప్పుడేమంటాడంటే, ఒకవేళ ఆయన పడిన కష్టాలన్నీ కూడా నేను పడ్డాననుకో, ఆయనలాగే నేను బిహేవ్ జేస్తానా? ఐ డు నాట్ నో. నాకు తెలీదు. ఐ హోప్ ఐ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. లేదు, లేదు. నేను చాలా డిఫరెంట్‌గుంటా. నేనలా చేయను. బట్ ఐ డు నాట్ నో. కానీ నాకు తెలీదు. ఎందుకు అంటే, వాళ్ళ నాన్న పడిన కష్టాలేందో ఈయన పడలా. కానీ ట్రై జేస్తున్నాడు క్షమిద్దామని. మా నాన్నలాగా గనక మా నాన్న ప్లేస్‌లో నేనుంటే, నేను ఆ వ్యక్తిని అలా బాధించేవాడినా? లేదు, లేదు. నేను బాధించను. నేను బాధించను. కానీ నాకు తెలీదు. ఇదేందంటే చాలా మదన పడుతున్నాడు. చాలా ఏందంటే తాను ఏదైతే ఆ బలమైనటువంటి గాయాలున్నాయో చిన్నతనంలో, ఓ పక్క వాసన అన్ని పంచేంద్రియాలన్నీ కూడా షాక్‌లో ఉన్నాయి. ఓవైపు వాసన, ఒకవైపు బూతులు, ఇంకోవైపు కళ్ళతో తన తల్లి బాధపడడం, ఈయన బాధించడం. ఇది చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో అతని బాల్యం గడిచింది కాబట్టి, అతను కోలుకోలేకపోతున్నాడు. క్షమించలేకపోతున్నాడు తన తండ్రిని.
మై ఫాదర్ హ్యాస్ లాంగ్ సిన్స్ డైడ్. మా నాన్నగారు చనిపోయి అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి చాలా కాలం అయింది. బట్ ఇఫ్ ఐ కుడ్ స్పీక్ టు హిమ్ టుడే, ఒకవేళ నాకొక ఛాన్స్ వచ్చిందనుకోండి, నేను ఆయనతో మాట్లాడినట్లయితే ఇప్పుడు, ఐ వుడ్ వాంట్ టు టెల్ హిమ్ దట్ ఐ హాడ్ ఫర్‌గివెన్ హిమ్. నేను ఆయనతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నేను నిన్ను క్షమించాను నాన్న. వాట్ వుడ్ ఐ సే టు హిమ్? నేను ఇంకేం జెప్తా? అంతకు మించి వచ్చి ఏం జెప్తాను? నేను నిన్ను క్షమించానులే నాన్న. ఎందుకంటున్నాడో ఈ మాట తర్వాత మనకర్థమవుతుంది. ఒకవేళ ఆయనొచ్చి క్షమించమని ఎందుకు అంటే తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకొచ్చింది? ఈ మధ్యలో వచ్చేసింది కాదు, కాదు. దీనికి లింక్‌గా ఇంకోటుంటుంది. ఐ వుడ్ బిగిన్ బై థాంకింగ్ హిమ్ ఫర్ ఆల్ ద వండర్‌ఫుల్ థింగ్స్ హి డిడ్ ఫర్ మీ యాస్ మై ఫాదర్. నాకు ఆయన చాలా చాలా మంచి పనులు కూడా జేశాడాయన. నేను ఆయనకి థాంక్స్ చెప్తా. ఐ వుడ్ బిగిన్ బై థాంకింగ్ హిమ్. ముందు నేను ధన్యవాదాలు నాన్న నీకు. నువ్వు ఫర్ ద వండర్‌ఫుల్ థింగ్స్ హి డిడ్ ఫర్ మీ యాస్ మై ఫాదర్. తండ్రిగా నువ్వు చాలా నాకు అద్భుతమైన పనులు చేశావు. బట్ దెన్ ఐ వుడ్ టెల్ హిమ్ థాట్ దేర్ వాస్ థిస్ వన్ థింగ్ దట్ హర్ట్ మీ వెరీ మచ్. నువ్వు ఇంత గొప్ప చేశావా? అయినా ఒక విషయం నన్ను చాలా బాధిస్తుంది నాన్న. ఐ వుడ్ టెల్ హిమ్ హౌ వాట్ హి డిడ్ టు మై మదర్ ఎఫెక్టెడ్ మీ. నువ్వు అమ్మకి చేశావు చూసావా గాయాలు, అయి నన్ను చాలా చాలా బాధ పెట్టినియి. హౌ ఇట్ పెయిన్డ్ మీ, నన్ను బాధ పెట్టినియి. నువ్వు తాగొచ్చేవాడివి, ఆ వాసన కంపు కొట్టేది. నువ్వు అమ్మను కొట్టేవాడివి. అండ్ ఆ అమ్మ చాలా బాధపడేది, ఏడ్చేది, నన్ను పట్టుకొని ఏడ్చేది. నాకు ఏదో రకంగా ఉండేది. ఆ బాధలో సగం బాధ నాకు కూడా అనిపించేది. అయినా గాని నిన్ను క్షమించేశాను నాన్న అని అందామనుకుంటున్నా. ఈరోజు ఒకవేళ వస్తే అంటే తండ్రి చనిపోయాడు. తండ్రి లేడు. తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తండ్రి ఒకవేళ వచ్చి వస్తే నేను నిన్ను క్షమించాను నాన్న. ఎందుకంటున్నాడు ఈ మాటంటే తన తండ్రి ఒకరోజు అడుగుతాడనమాట. నాన్న నీతో నేను మాట్లాడాలి అంటాడు. ఇతనేం జేస్తాడు ఓవర్‌లుక్ చేస్తాడు. ఆ! సరే, సరే నాన్న నేను రేపు పొద్దున అలసిపోయి ఉన్నా. రేపు పొద్దున మాట్లాడుకుందాం అంటాడు. అంతేనండి పొద్దునకి అతను చనిపోయి ఉంటాడు. అందుకని బాధనమాట. ఏంటి మా నాన్న మాట్లాడదాం అన్నాడు. ఒకవేళ నన్ను క్షమాపణ అడిగేవాడా? ఏంటి? అనేసి. ఇప్పుడు ఆయనకి పెళ్ళై పిల్లలున్నారు. తన తండ్రి అడిగాడు, నాన్న నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఆ రోజు. సాయంత్రం మాట్లాడాలన్నాడు. రేపు పొద్దున మాట్లాడతాను నాన్న బాగా అలసిపోయి ఉన్నానన్నాడు. తెల్లారేసరికే చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు తన అంటే ఇప్పుడు ఏంది ఏం మాట్లాడాలనుకున్నాడు? ఏం చెప్పదలుచుకున్నాడు? ఇది అతన్ని రిగ్రెట్‌లోకి దింపేస్తుందనమాట. అందుకని ఈ పారాగ్రాఫ్ అనేది మధ్యలో వచ్చేసింది. ఒకవేళ వస్తే నేను ఖచ్చితంగా క్షమిస్తా. ముందు నీకు థాంక్స్ నాన్న నాకు చాలా ఇచ్చావు. కానీ నన్ను ఒక్కటి బాధ పెట్టింది. అదేంటంటే నువ్వు తల్లిని బాధ పెట్టావు. నా తల్లిని బాధ పెట్టావు అనేసి చెబుతాను అన్న విషయం. పర్‌హాప్స్ హి వుడ్ హియర్ మీ ఔట్. బహుశా ఈ పర్‌హాప్స్ అంటే బహుశా. ఆయన వింటాడేమో నా మాటని. పర్‌హాప్స్ హి వుడ్ నాట్ వినడేమో. బట్ స్టిల్ ఐ వుడ్ ఫర్‌గివ్. అతను విన్నా, వినకపోయినా నేనేం చేస్తానంటే క్షమించేది క్షమించేదే. వై వుడ్ ఐ డూ సచ్ ఎ థింగ్? నేనెందుకు అలాంటి పని జేస్తాను? ఇది క్షమించడం. ఐ నో ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు హీల్ ద పెయిన్ ఇన్ మై బాయ్‌హుడ్ హార్ట్. ఇప్పుడు ఎందుకు క్షమించాలనుకుంటున్నాడు అంటే, ఆ ట్రామా, ఆ గాయాలు ఏవైతే అయినాయో బాల్యంలో, అయి అతనికి బాగా గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చినప్పుడల్లా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అండ్ తెలియకుండానే పళ్ళు బిగుసుకుపోతున్నాయి. చేతుల్లో బిగుసుకుపోతున్నాయి. ఎట్లాగైనా కసి తీర్చుకోవాలి, కోపం తీర్చుకోవాలని ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మికంగా తాను పాస్టర్ కాబట్టి క్షమించాలి. ఆలోచిస్తున్నాడు. అండ్ నేను క్షమించాలి. ఎందుకు నేను నించొని జెప్పేదదే. దేవుడు నన్ను క్షమించాడు గాబట్టి నేను క్షమించాలి. అండ్ నేనెందుకు అలాంటిది చేస్తాను అంటే, నన్ను నేను నా గాయాల్ని మాన్పుకోవడానికి. ఎందుకు మాన్పుకోవాలి? ఎందుకంటే నాకు ఇప్పటికే పెద్ద వయసొచ్చింది. ఎన్నో సార్లు ఆలోచించాను. కోప్పడుతున్నాను. నాకు నా ఆరోగ్యం దెబ్బతింటుంది తప్ప, అక్కడ కసి తీర్చుకోవడానికి తండ్రి లేడు. తండ్రి గూడా చచ్చిపోయాడు. అలా అని ఆయనేమి అచ్చంగా ఇదే పని 24 గంటలంటే కాదు. తన కొడుకుని జాగ్రత్తగానే చూసుకున్నాడు. ఐ నో ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు హీల్ ద పెయిన్ ఇన్ మై బాయ్‌హుడ్ హార్ట్. బాల్యంలో తన గుండెకి తగిలినటువంటి గాయాన్ని మాన్పుకోవడానికి తన తండ్రిని క్షమించాలనుకుంటున్నాడు.
ఫర్‌గివ్‌నెస్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద యాక్షన్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క పని మీద క్షమాపణ ఆధారపడి ఉండదు. క్షమాపణ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఇచ్చేవాడి చేతుల్లో ఉంటుంది. అది తీసుకునేవాడి యొక్క అర్హతల మీద ఆధారపడి ఉండదు. Yes, it is certainly easier to offer forgiveness when the perpetrator expresses remorse and offers some sort of reparation or restitution. చూడండి, జనరల్‌గా మనం ఏమనుకుంటాం, ఎలా క్షమిస్తామంటే చాలా ఈజీ క్షమించడం. ఎలా? ఎవరైతే తప్పు చేశారో పర్పెట్రేటర్ అంటే తప్పు చేసినటువంటి వ్యక్తి వచ్చి మీ కాళ్ళ మీద పడి, "నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి" అన్నారనుకో, "పోరా! భిక్షేస్తున్నా పోరా! బతుకు పోరా!" మనం జేసేది ఆడేం లేదు, గిల్లాడనుకుందాం సపోజ్. వచ్చి కాళ్ళ మీద పడాల. అప్పుడు మన ఇగో సాటిస్ఫై అవుతుంది. అయ్యి ఆ! బాధపడుతున్నాడు ఈడు. పశ్చాత్తాపపడుతున్నాడు. కాబట్టి పశ్చాత్తాపపడుతున్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం? వెంటనే క్షమించేద్దాం. పోనీ బతుకు పోరా! నా భిక్షరా నీ బతుకు అనేసి చెప్తే మన ఇగో సాటిస్ఫై అవుతుంది. వాడిని కూడా క్షమించేస్తాం. లేదా రిపరేషన్ అంటే రిపేర్ చేసి, ఏదైనా సపోజ్ పెన్సిల్ ఇరగ్గొట్టాడు. దాన్ని రిపేర్ చేసి లేదా అతికించి మామూలుగా ఉండేటట్టు చేశాడనుకోండి, దాన్ని రిపరేషన్. అప్పుడు క్షమిస్తాం. లేదా రెస్టిట్యూషన్ అంటే బదులుగా ఇంకో పెన్సిల్ ఇచ్చాడనుకోండి, అప్పుడు క్షమిస్తాం. పెన్సిల్‌కి బదులు పెన్సిల్ ఇచ్చాడనుకోండి, బాగు చేసి ఇవ్వడం రిపరేషన్, రిపేర్ చేసి ఇవ్వడం. రెస్టిట్యూషన్ అంటే దాని బదులు ఇంకోటి ఇవ్వడం. కాబట్టి బదులు ఇచ్చాడనుకోండి, రెస్టిట్యూషన్ అంటే బదులు ఇవ్వడం. మనం క్షమించేస్తాం. దెన్ యూ కెన్ ఫీల్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ పెయిడ్ బ్యాక్ ఇన్ సమ్ వే. కాబట్టి నీకేదో రకంగా పరిహారం ఇచ్చాడు కాబట్టి, రిపరేషన్ అంటే పరిహారం, రెస్టిట్యూషన్ అంటే నష్టపరిహారం అన్నమాట. కాబట్టి ఏదో విధంగా చెల్లించాడు కాబట్టి మనం ఏం చేస్తాం? వెంటనే ఆ! పో క్షమించాలే పో అంటాం. యూ కెన్ సే, ఐ యామ్ విల్లింగ్ టు ఫర్‌గివ్ యూ ఫర్ స్టీలింగ్ మై పెన్. నా పెన్నుని నువ్వు దొంగిలించావు కాబట్టి నేనేం చేస్తున్నా, నిన్ను క్షమిస్తున్నా. ఎప్పుడు? ఆఫ్టర్ యూ గివ్ మీ మై పెన్ బ్యాక్. నా పెన్ గనక నువ్వు ఇచ్చేసావనుకో, నేను నిన్ను క్షమిస్తా. ఐ షల్ ఫర్‌గివ్ యూ. అప్పుడు నేను క్షమిస్తా. దిస్ ఈస్ ద మోస్ట్ ఫెమిలియర్ ప్యాటర్న్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. జనరల్‌గా మనం ఎలా క్షమిస్తామంటే ఇది. అంటే ఒక తప్పు చేశాడు, వచ్చి మీ కాళ్ళ మీద పడ్డాడు. లేదు, పెన్సిల్ దొంగతనం చేశాడు. ఏం చేశారు? పెన్సిల్‌ని ఏం చేశాడంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు పెన్ను దొంగతనం చేశాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు మనం క్షమిస్తాం. ఇది మన రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. వి డోంట్ ఫర్‌గివ్ టు హెల్ప్ ద అదర్ పర్సన్. అసలు ఈ మిగతా వాడికి ఎవరికైనా సాయం చేయడానికి మనం ఎప్పుడు క్షమించం. వి డోంట్ ఫర్‌గివ్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం మనం క్షమించము. వి ఫర్‌గివ్ ఫర్ అవర్‌సెల్వ్స్. ఆయన చెప్తున్న గ్రేట్ ఆహ్, రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్ ప్రకటన. ఒక గొప్ప విషయం ఏందంటే, మనం క్షమించేది ఇతరుల కోసం కాదు, మన కోసమే. మన కోసమే ఇతరుల్ని క్షమిస్తాం. ఫర్‌గివింగ్ ఈజ్ ట్వైస్ బ్లెస్డ్ అంటాడు షేక్స్‌పియర్. అంటే క్షమాపణ అనేది ఇచ్చేవాడికి మనశ్శాంతిని, తీసుకునేవాడికి మనశ్శాంతిని, ఇద్దరు బ్లెస్ అవుతారు. వి డోంట్ ఫర్‌గివ్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం మనం వాళ్ళని క్షమించట్ల. వి ఫర్‌గివ్ ఫర్ అవర్‌సెల్వ్స్. మన కోసమే, మన మంచి కోసమే ఇతరుల్ని మన పట్ల చెడు చేసినప్పటికి గాని, ఏదైనా గాని మనం క్షమిస్తాం. ఎందుకని? మన కోసమే, మన బాగు కోసమే. ఫర్‌గివ్‌నెస్ ఇన్ అదర్ వర్డ్స్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. స్వీయ ప్రయోజనకారి క్షమించడం అనేది. ఎందుకో చెప్తున్నాను చూడండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సపోజ్ డెస్మండ్ టూటు ఇతను చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ బాధ గుర్తుకొచ్చినప్పుడల్లా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. బీపీ పెరిగిపోతుంది. ఓ టాబ్లెట్ ఏసుకోవాలి. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకోటి తర్వాత ఇతను గుర్తుంచుకున్నప్పుడల్లా తన తండ్రి మీద కోపంతో ఉన్నప్పుడల్లా వాళ్ళ ఆవిడొచ్చి ఏదో ఒకటి కదిలిస్తుంది. డిస్టర్బ్ చేస్తుంది. వెంటనే తన ఆవిడ మీద ఏం చేస్తాడు? కోప్పడతాడు. అవసరమైతే ఓ దెబ్బేస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది? చట్ట ప్రకారం దోషి అవుతాడు. ఇంకోటి ఇతను చేసేటటువంటి ఏదైతే పాస్ట్ పనిలో గుర్తుకొచ్చింది. ఈ సంఘటన గుర్తు చేసుకున్న ఎవరో వచ్చారు. ఏం జరుగుతుంది? కోప్పడ్డాడు.
గట్టిగా అరిశాడు. బీపీ వచ్చినట్టుగా అరిశాడు. సోషల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. అంత అవసరమా? క్షమించేస్తే ఏమవుతుంది? మర్చిపోతాం. పోనీలే పాపం క్షమించేద్దాం వదిలేయి అన్నాక అయిపోయింది అక్కడితో. చాలామంది ఇక్కడే ఒక తప్పు చేస్తారు. ఏందంటే సపోజ్ క్షమించారు. ఎన్ని సార్లు క్షమించాలండి అంటారు. సపోజ్ నువ్వు ఒక రూ. 100 ఇచ్చావు. నీ ఫ్రెండ్‌కి అనుకుందాం. ఇయ్యలేకపోతున్నాడు. వదిలేసాం. వదిలేసాం. అంటే క్షమించేసాం. మళ్ళీ మళ్ళీ వచ్చి అడిగితే మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ మళ్ళీ క్షమించాలా? ఇదో పెద్ద డౌటు. ఒకసారి పడ్డావు గదా! మరలా మరలా వాడి దగ్గరికి ఎళ్లి వాడి చుట్టే తిరుగుతావు. రూ. 100 ఇచ్చుకుంటా కూర్చుంటావా ఏంది? వస్తే ఏం జెప్తావు? అరే ముందు ఇచ్చిన 100 ఇయ్యిరా బాబు తర్వాత జూసుకుందాం అంటావు. అక్కడితో ఖతం. అర్థమైందా? క్షమించేసాం అయిపోయింది. దాన్ని మరలా పడం. దుష్టునికి దూరంగా ఉండమన్నారు. చెడు పనులు చేసేవాడికి దూరంగా ఉండాలి. వాడు అలాంటి వాడు అని తెలిసినప్పుడు కిలోమీటర్ దూరంగా ఎళ్ళాలి. లేదు లేదు నేను అందరిని వాటేసుకుంటా, వాడు నాకు అన్యాయం చేయనీయండి, ప్రాబ్లమే లేదనుకుంటే తప్పు మందవుతుంది. ఫర్‌గివ్‌నెస్ టేక్స్ ప్రాక్టీస్. క్షమించడం అనేది ఏమవుతుంది అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. అభ్యాసం చేయాలి. అభ్యాసం కూసు విద్య అన్నారు. కాబట్టి ఆనెస్టీ ప్రాక్టీస్ కావాలి. సాధన అంటారు ప్రాక్టీస్ అంటే. ప్రాక్టీస్ అంటే సాధన. ఆనెస్టీ అంటే నిజాయితీ ఉండాలి. ఓపెన్ మైండెడ్‌నెస్ అంటే విశాల దృక్పథం ఉండాలి. అలానే విల్లింగ్‌నెస్ సంసిద్ధత ఉండాలి. అలసత్ అలసటతో కూడిన సంసిద్ధతైన మనం సిద్ధంగా ఉండాలి. ఫర్‌గివ్‌నెస్ క్షమించడం అంటే ఊరికే క్షమించడం అయిపోయింది అనుకుంటే నో. దానికి సాధన ఉండాలంట. అంటే మీరు నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తారు? ఉన్నారు. దానికో బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు మనకొచ్చేసి బాగా నేర్పిస్తారనమాట. మీరు వద్దనుకున్నా నేర్పిస్తారు. వాళ్ళెవరో నెక్స్ట్ చెప్పాడాయన. వాళ్ళ గురించి కూడా మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ క్షమించాలి అంటే ఎన్నుండాలో చూడండి. సాధన చేయాలట, నిజాయితీగా ఉండాలట, ఓపెన్ మైండెడ్‌నెస్ విశాల దృక్పథం ఉండాలంట, సంసిద్ధత ఉండాలంట. ఈవెన్ అలసట కలిగించినా సరే మనం ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయాలి. టు ట్రై. క్షమించాలంటే ఇన్ని నేర్చుకొని ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ. అంత సులభం అనుకునేరు కాదు. పర్‌హాప్స్ యూ హావ్ ఆల్రెడీ ట్రైడ్ టు ఫర్‌గివ్ సమ్‌వన్ అండ్ జస్ట్ కుడ్న't డూ ఇట్. మీకు క్షమించాలనుకున్నా క్షమించలేకపోయారు కొంతమందిని. మీ వల్ల కాలేదు. Perhaps you have forgiven and the person did not show remorse or change his or her behavior or own up to his or her. కొంతమందిని క్షమించారు. కానీ వాళ్ళలో పశ్చాత్తాపమే లేదు. బాధే లేదు. అరే! వాడిని బాధ పెట్టామే అనేది లేదు. కానీ మీకు క్షమించేశారు. అఫెన్సెస్ అండ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అన్‌ఫర్‌గివింగ్ ఆల్ ఓవర్ అగైన్. మీరు క్షమించినప్పటికీ కూడా ఆ వ్యక్తి పశ్చాత్తాపం చూపించల. తన ప్రవర్తన ఏం చేశాడు? మార్చుకోల. కానీ మీరు ఏంటి? మీరు అప్పుడు ఏమన్నారు? క్షమించలేని స్థితికి మీరొచ్చేస్తారు. అరే! నేను క్షమించాను. కానీ వాడు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నాడు. కాబట్టి క్షమించలేని స్థితికి మీరు మిమ్మల్ని తెచ్చుకుంటారనమాట. ఇంకెవరిని క్షమించరు మీరు. మీరు క్షమించారు. కానీ వాడి తప్పులు మరలా మరలా జరుగుతున్నాయి. కాబట్టి వాడిని క్షమించరనమాట. ఈ క్షమించడం అనేది టోటల్‌గా జరిగేటటువంటి మన మానసిక పరిస్థితది. ఏదో రూ. 100 ఆడ పెడితే తీసేస్తే మాయమవుతాయి చూసారా? ఇప్పుడు రూ. 100 ఇక్కడ పెట్టాను. ఎవడో తీసుకెళ్ళిపోయాడు మాయమైపోతాయి. క్షమించడం అలా ఉండదు. మళ్ళీ మళ్ళీ వచ్చిద్ది మెదడులోకి. వాడు తప్పు చేసినప్పుడల్లా మనం క్షమించలేనటువంటి పూర్వస్థితికి తీసుకొస్తాం. ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ నార్మల్ టు వాంట్ టు హర్ట్ బ్యాక్ వెన్ యూ హావ్ బీన్ హర్ట్. మిమ్మల్ని ఎవరైనా కొట్టినప్పుడు మీరు కూడా ఎదురు తిరిగి కొట్టాలనుకుంటారు. బట్ హర్టింగ్ బ్యాక్ రేర్‌లీ సాటిస్ఫై. అయితే ఇతరుల్ని గాయపరిచినంత మాత్రాన మీకు సంతృప్తి అనేది కలుగుతుంది అనుకుంటే అది దొరకదు. ఆ సంతృప్తి అనేది దొరకదు. వి థింక్ ఇట్ విల్. మనం అనుకుంటాం. సినిమాలన్నీ అంతేగా. ఒకడొకడిని చంపుతాడు. వాడెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటాడు. బట్ ఇట్ డజంట్. లేదు. జరిగేదేంటిక్కడ? మిమ్మల్ని బాధపెట్టారు. మీరు బాధ పెట్టారు. చెల్లుకు చెల్లని మీరు అనుకుంటారు. వాడేమనుకుంటాడు? అదును కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక సమయం వస్తుంది గట్టి దెబ్బేద్దాం. ఎలాంటి దెబ్బేద్దాం? మరలా వాడు దెబ్బ ఏయకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లోకేద్దాం అనుకుంటూ ఉంటాడు. చంపారు. ఇంకోడిని చంపాడు. వాడి కొడుకు మిమ్మల్ని చంపాలనుకుంటాడు గదా! ఇఫ్ ఐ స్లాప్ యూ ఆఫ్టర్ యూ స్లాప్ మీ ఇట్ డజంట్ లెసెన్ ద స్టింగ్ ఐ ఫీల్ ఆన్ మై ఓన్ ఫేస్. ఇప్పుడు మీరు ఒకడిని దెబ్బ కొట్టారు. వాడు గూడా మీ మొహం మీద ఓ దెబ్బ కొట్టాడు. ఇప్పుడు వాడికి మీరు కొట్టిన దెబ్బ మాయం అవ్వదుగా. ఆ బాధ అనేది ఉంటదిగా.
డస్ ఇట్ డిమినిష్ మై సాడ్‌నెస్ ఓవర్ ద ఫ్యాక్ట్ దట్ యూ హావ్ స్ట్రక్ మీ? అండ్ మీరు కొట్టారు అనేటటువంటి ఏదైతే బాధుందో అది తగ్గుతుందా? అది దెబ్బ తగిలిన బాధ కాదు. దెబ్బ తగిలిన బాధ కాదు. మీరు కొట్టారు. ఇగో హర్ట్ అయింది. అది ఎవడు తగ్గించలేరు. రిటాలియేషన్ గివ్స్ మీరేమనుకుంటారంటే ప్రతీకారం మనకి మనశ్శాంతిని ఇస్తుంది అనుకుంటారు అంతే. ఓన్లీ మొమెంటరీ రెస్పైట్. అది క్షణిక కాల తృప్తిని మాత్రమే మీకు ఇస్తుంది. కేవలం అది క్షణిక ఉపశమనాన్ని మాత్రమే. క్షణిక ఉపశమనం అన్నమాట. మొమెంటరీ రెస్పైట్ అంటే. మీకు క్షణిక కాల ఉపశమనాన్ని, ఆ బాధని, ఆ తీవ్రతని తగ్గిస్తుంది. ద ఓన్లీ వే టు ఎక్స్‌పీరియన్స్ హీలింగ్ అండ్ పీస్ ఈస్ టు ఫర్గివ్. అసలు పూర్తిగా మీరు హీల్ అయిపోవాలి. పూర్తిగా అది మానిపోవాలి అంటే, మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే, ఒంటరిగా కూర్చోలేరండి కొంతమంది ప్రశాంతంగా. ఒక అంత మంచి పార్క్ ఉంది, లేకపోతే ఒక అడవి ఉంది. వాడిని వదిలేసిన జైల్‌లో ఉంది. జైల్‌లో ఎందుకు పడేస్తారు? 4 గోడల మధ్య. వాడి మెదడే వాడికి శాపం అవుతుంది. వాడిని గుచ్చుతా ఉంటది. యావజ్జీవ కారాగార శిక్ష అనేది చాలా భయంకరమైన శిక్ష. ఎవ్వరు ఉండరు, ఎవరు కనబడరు. వాడు తప్పించుకోవాలన్నా వాడి ఆలోచనల నుంచి తప్పించుకోలేడు. ఎలా? వాడిని వాడు హీల్ చేసుకోగలడు. తప్పు చేశాడు. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ఎలా హీల్ చేసుకుంటాం అంటే క్షమించడం ద్వారా. క్షమించాలి. అప్పుడు మనశ్శాంతి అనేది మనలో దిగుతుంది. అంటిల్ వి కెన్ ఫర్‌గివ్ వి రిమైన్ లాక్డ్ ఇంటూ అవర్ పెయిన్. మనం క్షమించేంత వరకు ఆ బాధలోనే బందీలవుతాం. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా? జైల్లో పడిపోయి యావజ్జీవ కారాగార శిక్షలో పడ్డారు మీరు క్షమించకపోవడం వల్ల. క్షమించకపోవడం వల్ల. అర్థమైందా? మీరు తప్పు చేయలా. కానీ క్షమించకపోవడం వల్ల మిమ్మల్ని మీరే లాకప్‌లో యేసుకున్నారు. ఆ లాకప్‌లో మీరే బాధపడుతుంటారు. బీపీలు తెచ్చుకుంటారు అండ్ లాక్డ్ ఔట్ ఆఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, హీలింగ్ అండ్ ఫ్రీడమ్. మరి మనం ఏం జేయాలి? ఆ లాక్‌లో నుండి బయటపడాలి. అప్పుడు ఆ బందీ ఏదైతే ఉందో మనం బందీలో ఉన్నాం. ఏదైతే మనం ఈ ఏదైతే స్వస్థత లేదు మనకి. హీలింగ్ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. ఇవన్నీ కూడా మాయమవుతాయి మనం క్షమించకపోవడం వల్ల. కాబట్టి మన ఆరోగ్యం గానివ్వండి, మన స్వేచ్ఛ గాని, మనకి ఏందంటే దూరంగా ఉండిపోతాం వీటికి. ఇందాక చెప్పుకున్నాం గదా! బీపీ వచ్చేసిద్ది. కోపం వచ్చేసిద్ది. భయంకరమైన కోపం వచ్చిద్ది. అదే సింపుల్‌గా పోనీలే, ఏదోలే నాన్న పాపం అప్పుడు పడిన బాధలకి నా తల్లి మీద చూపిచ్చాడులే. కొంతమంది అంతే. చెత్తని పోస్తే ఆ చెత్త మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోళ్ళ ఇంట్లో బొయ్యాల. వాళ్ళు మళ్ళీ వీళ్ళింట్లో పోస్తుంటారు. వాళ్ళు వీళ్ళింట్లో ఇదే పని ఇక. ఎవడెక్కువ చెత్త పోసాడా అన్నదే గొప్ప. ఒక మాట అన్నావా ఇంకో మాట అనాలి. అనకపోతే మనసు ఇదుండదు. 100 మాటలనాలి. వాడి నోరు మూయించాను తెలుసా అంటారు. మంచోడు అయితే ఏం మాట్లాడడు. ఇది గొప్పతనంగా తీసుకుంటారు. వీడెళ్ళి ఇదే ఫార్ములాని ఇంకో వ్యక్తి మీద రుద్దుతాడనమాట. వాడు వీడికన్నా ముదురు. వాడు 100, 1000, 1,00,000 అంటానే ఉంటాడు. కనబడినప్పుడు అని అంటాడు. అప్పుడు గాని తిక్క కుదరదనమాట. కాబట్టి ఇలాంటి జనం ఉన్నారు. యాస్ ఎ ఫాదర్ మైసెల్ఫ్ రైజింగ్ చిల్డ్రన్ హ్యాస్ సమ్‌టైమ్స్ ఫెల్ట్ లైక్ ట్రైనింగ్ ఫర్ ఎ ఫర్‌గివ్‌నెస్ మ్యారథాన్. ఇప్పుడొచ్చారండి. మనం ఇందాక చెప్పుకున్నాం. ఒక బ్యాచ్ ఉంటదండి. ఆ బ్యాచ్ సాధన చేయిస్తుంది. నిజాయితీ నేర్పిస్తుంది. విశాల దృక్పథాన్ని నేర్పిస్తుంది. క్షమించడానికి సంసిద్ధతని ఇస్తుంది. ఆ బ్యాచ్ ఎవరనుకున్నారు? ఇప్పుడొచ్చాడు. ఆ బ్యాచ్ ఎవరంటే పిల్లలు. వీళ్ళు ఎన్ని తప్పులు జేస్తారండి. యాస్ ఎ ఫాదర్ మైసెల్ఫ్ ఇప్పుడు 'డెస్మండ్ టూటు' ఈస్ ఎ ఫాదర్ నౌ. సమ్‌టైమ్స్ ఫెల్ట్ లైక్ ట్రైనింగ్ ఫర్ ఎ ఫర్‌గివ్‌నెస్ మ్యారథాన్. మీరు క్షమించడానికి మ్యారథాన్ అంటే 40 కిలోమీటర్లు ఉంటుందండి నడక. 40 కిలోమీటర్లు ఉంటుంది. 42 అట్లా అటు ఇటుగా. 40 కిలోమీటర్ల నడకంతా క్షమాపణ అనేటటువంటి జర్నీని మనకు నేర్పిస్తారు పిల్లలు. అంటే అంత భయంకరమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారనమాట. మ్యారథాన్‌కి శిక్షణ అవ్వడం అంటే సామాన్యమైన విషయం గాదు. Like other parents, my wife Leah and I could create a whole catalog of the failures and irritations our children have suffered. మా పిల్లలు మమ్మల్ని పెట్టినటువంటి తిప్పలున్నాయి జూసారా? అపజయాలు గాని, చికాకులు గాని, ఒక పెద్ద చిట్టా, ఓ పెద్ద చిట్టా ఉంటుంది. ఒక సినిమా జూస్తున్నాను. నా పేరు 'జమదగ్ని' అనేసి.
ఒక చిన్న అగ్గిపుల్ల ముట్టిచ్చి అట్లా పెడతాడు. పెట్టంగానే ఒక పెద్ద చాంతాడంత లిస్టు అసలు వరుసగా దొల్లుకుంటా వస్తా ఉండిద్దనమాట ఓ చిట్టి. అంత పెద్దదిగా ఉండిద్ది ఈ చిట్టా గూడా. ఏందంటే, ఇక్కడ వాళ్ళ పిల్లలు చేసిన తప్పులు గనక రాసుకుంటా పోతే డైరీలు గాదు గదా! అసలు పుస్తకాలు 10, 20, 30 పుస్తకాలు అలా పెరిగిపోతుంటాయి. మనకు గుర్తుండవు. మనం బాధ పెట్టినయి. మన తల్లిదండ్రులు మనం బాధ పెట్టినయి అసలు గుర్తే ఉండవు. వాళ్ళు మా మీద పెట్టినటువంటి ఏదైతే ఉందో అది మామూలు పెద్ద చిట్టా గాదు. యాజ్ ఇన్‌ఫాంట్స్ ఓసారి జరిగింది. ఇన్‌ఫాంట్ అంటే ఏందిరా అంటే ఫ్యాంట్ ఏసుకోకపోవడమే ఇన్‌ఫాంట్ అంటాం. ఇన్‌ఫాంట్ అంటే శైశవ దశ. నిజంగానే ఫ్యాంట్ ఏసుకోరు. అయితే దాని అర్థం ఇది గాదు. జస్ట్ జోక్. యాజ్ ఇన్‌ఫాంట్స్ దే లవ్డ్ స్క్వాల్స్. అర్ధరాత్రి పూట వీళ్ళు కేకలు పెడతారండి. ఎందుకు ఏడుస్తారో కూడా తెలీదు. పెద్ద పెద్ద కేకలు పెట్టి ఏడుస్తా ఉంటారండి. లౌడ్ స్క్వాల్స్ డిస్టర్బ్డ్ అవర్ స్లంబర్. పాపం నిద్రపోతూ ఉంటారండి తల్లిదండ్రులు. ఎంత కేక పెట్టి ఏడుస్తారంటే దెబ్బకి నిద్రపోయిద్ది. ఈవెన్ యాస్ వన్ ఆర్ ద అదర్ ఆఫ్ అస్ స్టంబుల్డ్ ఔట్ ఆఫ్ బ్లడ్. ఒక్కసారి ఉలిక్కిపడి లేస్తారండి. భయంకరమైనటువంటి ఆ నిద్ర మామూలు నిద్ర అయితే వెంటనే లేవము. చిన్నగా ఆఖరికి టాయిలెట్‌కెళ్ళాలన్నా చిన్నగా మన నిద్ర స్లోగా కల్లోని మనకొస్తున్నట్టొచ్చి మనం బయటికెళ్తాం. లేసి దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఓ 10 నిమిషాలు. కానీ పిల్లలు ఏడ్చినప్పుడు వితిన్ సెకండ్స్‌లో లేస్తాం. ఉలిక్కిపడి లేస్తాం. ద ఇరిటేషన్ ఎట్ బీయింగ్ వోకెన్. ఆ నిద్ర లేసినప్పుడు మనిషికి ఇరిటేషన్ వస్తుంది. చికాకనేదొస్తుందండి. ద థాట్స్ ఆఫ్ ఫేటిగ్ అలసిపోయినటువంటి నిద్రపోకపోతే అలసిపోయినట్టుంటుంది. ఫేటిగ్ అంటే అలసట. ఓకే. ఇరిటేషన్ అంటే చికాకు. ఈ చికాకు మనల్ని ఆవరిస్తుంది. అలసిపోయి ఉంటుంది బాడీ. ఆ అలసట కొనసాగుతుంది. దట్ వుడ్ లైక్ ఎ పాల్. ఒక ఈ చికాకు మనల్ని ఎలా వెంబడబడుతుందంటే ఓ దుప్పట్లాగా. ఒక దుప్పటేసుకొని మనం రోజంతా ఉన్నట్టే చికాకుగా ఉంటుంది ఆ రోజంతా. ఓవర్ ద కమింగ్ దే గేవ్ టు ద సింపుల్ అక్నాలెడ్జ్‌మెంట్ థట్ థిస్ వాస్ ఎ బేబీ. అంత కోపమొస్తుంది. ఎంత కోపమొస్తుందంటే మనం ఆఫీసులకెళ్ళాలి. ఎళ్తాం. అక్కడ చికాకుగా ఉంటది. అసలు ఆఫీసర్ ఆడుండేవాడు, పైనుండేవాడు మేనేజరు, వాడి శాడిజం వాడు చూపిస్తా ఉంటాడు. ఎంత బాధేస్తుందంటే, చివరికి ఈ పిల్లోడి వైపు వెళ్తుంది. పిల్ల మీద వెళ్తుంది. చిన్న పిల్ల మీద. అప్పుడు మనం అనుకుంటాం. పాప చాలా చిన్న పిల్ల. తనకేం తెలుసు? ఒప్పుకుంటాం. అక్నాలెడ్జ్ చేస్తాం. తనకేం తెలుసు? తానేడిస్తే తండ్రి నిద్రపోయిద్దని ఆ అమ్మాయికేం తెలుసు? ఆ పాపకేం తెలుసు? ఆ బుడ్డోడికేం తెలుసు? ఈడు టార్చర్ పెడుతుంటాడు. పాపం వాళ్ళని ఏమంటాం? కోప్పడలేం. పోనీలే చిన్న పిల్ల. దిస్ ఈజ్ వాట్ బేబీస్ డూ ద లవింగ్ పేరెంట్ స్లైడ్స్ ఈజీలీ ఇంటూ ప్లేస్ ఆఫ్ యాక్సెప్టెన్స్. మనం ఒప్పేసుకుంటాం. మనం వాళ్ళని కౌగిల్లోకి తీసుకుంటాం. ఈవెన్ గ్రాటిట్యూడ్ ఇంకా కృతజ్ఞత చూపిస్తాం. అసలు అంత చికాకులో ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ నవ్వు చూస్తే మనం ఏమైపోతామంటే కరిగిపోతాం. అప్పుడనిపించిద్ది మనిషి ఎంత గొప్పతనమో ఆ చిన్న పిల్లని చూసి అర్థమవుతుంది. ఫర్ ద హెల్ప్‌లెస్ బండిల్ ఆఫ్ టియర్స్. అండ్ పాపం వాళ్ళు కూడా నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బాగా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. చాలా డిస్టర్బ్ అయిపోతాం మనం. అయినప్పటికీ కూడా వాళ్ళని మనం ప్రేమతో హత్తుకుంటాం. టాడ్లర్ టాంట్రమ్స్ మైట్ ప్రొవోక్ యాన్ ఆన్సరింగ్ యాంగర్ ఇన్ మదర్ ఆర్ ఫాదర్. పిల్లలు మారం చేస్తారండి. చాలా మారం చేస్తారు. టాంట్రమ్స్ అంటే ఇక్కడ మారం. అంటే ఏంది? మాట ఇనరు. ఓకే. అసలు ఏది పడితే అది ఇసిరేస్తుంటారు. అసలు అసలు గజిబిజి మామూలుగుండదనమాట. మనకు కూడా కోపమొచ్చేసిద్ది. ఏంట్రా నువ్వు అని వచ్చిద్ది. తల్లికైనా, తండ్రికైనా. బట్ ఇట్ విల్ క్విక్లీ రీప్లేస్డ్ బై ద అండర్‌స్టాండింగ్ థట్ లిటిల్ పర్సన్ డస్ నాట్ యెట్ హావ్ లాంగ్వేజ్ టు ఎక్స్‌ప్రెస్ ద ఫ్లడ్ ఆఫ్ ఫీలింగ్స్ కంటైన్డ్ ఇన్ హిస్ ఆర్ హర్ బాడీ. పాపం చిన్న పిల్లోడు వాడికి భాష రాదు. ఆ భాషలోనే చెప్పగలడు. ఏడుస్తాడు. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం గాదు. కానీ మనం అర్థం జేసుకుంటాం. యాక్సెప్టెన్స్ కమ్స్. అంగీకరిస్తాం వాళ్ళని. అరే! చిన్న పిల్ల. ఎందుకు కోప్పడతారు? క్షమించేస్తాం. గుర్తు జేసుకోము. పెద్దయిన తర్వాత గూడా నువ్వు ఇంత టార్చర్ పెట్టావురా అని ఎవ్వరు అనరు. కానీ మనమందరం కూడా అదే కేటగిరీకి చెందినవాళ్ళం. అమ్మమ్మలనో, నాయనమ్మలనో, అమ్మనో, నాన్ననో డిస్టర్బ్ చేయకుండా లేము. దట్స్ వై మనం
తల్లిదండ్రులని గౌరవంగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇదే కారణం. యాజ్ అవర్ ఓన్ చిల్డ్రన్ గ్రూ ఇక 2-2కున్న పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ దే ఫౌండ్ న్యూ అండ్ రిమార్కబుల్ క్రియేటివ్ వేస్ ఆఫ్ టెస్టింగ్ అవర్ పేషెన్స్. వాళ్ళు పెరిగి పెద్దయితే ఈ బాధలు తగ్గుతాయని అనుకునేరు. లేదండి. కొత్త కొత్త విధంగా మన పేషెన్స్‌ని, ఓర్పుని వాళ్ళు మన పరీక్షిస్తూ ఉంటారనమాట. మన ఓర్పుని ఏదైతే సహనం ఉందో, మన సహనాన్ని కొత్త కొత్తగా టెస్ట్ చేస్తుంటారు. ఒకసారి మన సహనాన్ని పిన్నీస్ పెట్టి గుచ్చుతారు. బోరేమో పగిలిపోయిద్దేమో అన్నట్టుగా. ఇంకోసారి కర్ర వాడతారు. ఇంకోసారి రాడ్ వాడతారనమాట. అట్లా మన సహనాన్ని ఈ పిల్లలు రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటారు. అవర్ రిజల్ట్ మనం ప్రేమిద్దాం, మనం జాగ్రత్తగా చూసుకుందాం అని అనుకుంటాం. వాళ్ళు దాన్ని రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. మన రూల్స్‌ని, మన లిమిట్స్‌ని సహనానికి ఒక హద్దు ఉంటుందంటారు. ఆ హద్దుని వాళ్ళు వీలైనంతగా టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. చేస్తానే ఉంటారు. చేస్తానే ఓ తండ్రున్నాడు, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎంత తప్పులు చేసినా, ఓ దెబ్బేసినా సహనంగా ఉన్నాడు. ఒకసారి ఏం చేశారు, ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయి ఆహ్, ఆయన ఏదైతే వెహికల్ ఉందో మంచిగా ఓ 10,00,000 పెట్టి ఏమో కొన్నాడు. వెహికల్‌ని ఈళ్ళు కార్ కీస్ తీసుకెళ్ళి స్టార్ట్ చేశారు. అది ఏం జరుగుతుంది, స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి వల్ల కాదు, వదిలేస్తారు. అది అది పొయ్యి ఎక్కడో దాంట్లో పడిపోద్ది. తండ్రి పరిగెత్తుకుంటూ వస్తాడు. భయంకరమైన బాధలో వస్తాడు. పిల్లలేమనుకుంటారు భయపోయి ఒక్కొక్కడికి టాయిలెట్ పడతా ఉంటాయి. ఇద్దరు టాయిలెట్ పోస్తా ఉంటారు. వాళ్ళనెళ్లి గట్టిగా హత్తుకొని, వాటేసుకొని ఏడవడం మొదలుపెడతాడు. షాక్ అయిపోతాడు. అమ్మో! వీళ్ళెళ్లి ఏదైతే కొండ వాలులో పడ్డారేమో, అమ్మో! అనుకున్నాను. నా పిల్లలు పోతే పోయింది ఎదవ కారు అనుకోని వాళ్ళని అంటే మన రూల్స్‌ని, మన లిమిట్స్‌ని, మన పేషెన్స్‌ని అలా జరుపుకుంటా వెళ్తా ఉంటారు. వీళ్ళు నేర్పిస్తారు. వి లెర్న్ టైమ్ అండ్ అగైన్ టు టర్న్ దేర్ ట్రాన్స్‌గ్రెషన్స్ ఇంటూ టీచింగ్ మూమెంట్స్. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి ట్రాన్స్‌గ్రెషన్స్ అంటే ఏదైతే తప్పులుంటాయో, ఆ తప్పులు చేసిన ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే, అది వాళ్ళకి నేర్పించడానికి ఒక టీచింగ్ మూమెంట్ మనకి దొరికినటువంటి ఆ తప్పుల్ని సరిదిద్దడానికి ఒక టీచింగ్ మూమెంట్ అనుకుంటాం మనం. కాబట్టి తప్పు చేసినప్పుడు, నాన్న ఇలా చేయకూడదు, అది తప్పు అని చెప్పేటటువంటి ఒక అవకాశంగా మనం తీసుకుంటాం దాన్ని. బట్ మోస్ట్‌లీ వి లెర్న్ టు ఫర్‌గివ్ దెమ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఎన్ని సార్లు క్షమిస్తామో పిల్లల్ని అండ్ ఫోల్డ్ దెమ్ బ్యాక్ ఇంటూ అవర్ ఎంబ్రేస్. మన కౌగిల్లోకి తీసుకుంటాం వాళ్ళని. తప్పు చేసినా సరే ఏం చేస్తాం, వాళ్ళని మన కౌగిల్లోకి తీసుకుంటాం. మన ఒళ్ళోకి తీసుకుంటాం. వి నో అవర్ చిల్డ్రన్ ఆర్ సో మచ్ మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే హావ్ డన్ రాంగ్. వాళ్ళు చేసిన తప్పుల కన్నా పిల్లలు గొప్పవాళ్ళు అనే సంగతిని మనం గ్రహిస్తాం. తప్పు చేశాడా? ఆ తప్పుతో వాడిని మాయం జేసేటటువంటి లేదా వాడిని శపించేటటువంటి లేదా వాడు ఉండకూడదనేటటువంటి అని అనం. ఎందుకంటే, దాంతో పోల్చుకుంటే ఎంత? ఆడితో పోల్చుకుంటే అని అనుకుంటామే తప్ప, ఆ తప్పుని ఎత్తి చూపించి వేరే వాడినైతే ఆ తప్పే పెద్దదిగా కనబడుతుంది వాళ్ళకన్నా. సపోజ్ ఈ అన్నున్నాడనుకోండి, తమ్ముడు తప్పు జేశాడు. ఆ తప్పే ఆళ్ళ తమ్ముడిని కనుమరుగు చేసేంత గొప్పగా కనబడుతుంది. అదే పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పులు చిన్నవిగా కనబడతాయి. మనం ఏ వ్యక్తినైతే ప్రేమిస్తామో ఆ వ్యక్తి చేసే తప్పులు చాలా చిన్నవిగా కనబడతాయి. మనం ద్వేషించడం మొదలుపెట్టినప్పుడు ఆ తప్పులే చాలా పెద్దవిగా కనబడతాయి. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. దేర్ స్టోరీస్ ఆర్ మోర్ థాన్ రిహార్సల్స్ ఆఫ్ దేర్ రిపీటెడ్ నీడ్ ఫర్ ఫర్‌గివ్‌నెస్. ఇక వాళ్ళు కథలు ఉంటాయి చూడండి. అంటే వాళ్ళు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో పిల్లలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, కేవలం ఇవి వాళ్ళు సారీ చెప్పడానికి, మనం క్షమించడానికే వాళ్ళ జీవితాలు ఉన్నట్టు ఉందా అంటే కాదు. దే ఆర్ నాట్. దే ఆర్ మోర్ థాన్ రిహార్సల్స్ ఆఫ్ దేర్ రిపీటెడ్ నీడ్ ఫర్ ఫర్‌గివ్‌నెస్. ఇక్కడ పిల్లవాడు ఏ నుంచి బికెళ్ళే క్రమంలో ఒక తప్పు చేస్తాడు. మనం క్షమిస్తాం. బి నుంచి సికెళ్ళే క్రమంలో ఒక తప్పు చేస్తాడు. అయితే ఇక్కడ తప్పుల పరంపరే గాదు, ఎదుగుతున్నాడనే విషయం ఒకటుంది. We know that even the things they did wrong were opportunities for us to teach them to be citizens of the world. ఈ తప్పుల క్రమంలో అభివృద్ధి కూడా ఉంది. వాడు ఒకదాని నుంచి ఇంకో క్రమంలో వయసు రీత్యా పెరుగుతుంటాడు. మానసికంగా పెరుగుతుంటాడు. శారీరకంగా మొత్తం అన్ని రకాలుగా అతను పెరుగుతా ఉంటాడు. తప్పు చేస్తాడు. అయితే ఆ తప్పుల్ని మనం ఎట్లా చూసుకుంటాం అంటే ఒక అవకాశంగా మలుచుకొని అమ్మా! అలా చేయకూడదు. దీన్ని ఇలా చేయొచ్చు. నేనైతే ఇలా జేస్తాను. ఫలానోళ్ళైతే ఇలా జేశారు. గొప్పవాళ్ళయ్యారు. అలా మనం ఏం జేస్తామంటే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి
అవసరమయ్యే విధంగా వాళ్ళని ట్రైన్ అప్ చేస్తాం. తప్పు చేయడం తప్పు కాదు. దాన్ని మనం ఏం చేస్తాము అంటే నేర్పిస్తాం. అతను తప్పు చేయకుండా మరలా దాన్ని ఎలా ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి. వి హావ్ బీన్ అంటే ఎట్లా ఇప్పుడు క్లాస్‌లో ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు. పిలుస్తాం. ఎందుకు కొట్టారు? వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టా. అరే! ఇంకోసారి వాడు కొట్టినప్పుడు నాకు చెప్పు. అది ఆపర్చునిటీ టు టీచ్. అతనికి ఆపర్చునిటీ టు లెర్న్. వి హావ్ బీన్ ఏబుల్ టు ఫర్‌గివ్ దెమ్ బికాజ్ వి హావ్ నోన్ దేర్ హ్యుమానిటీ. వాళ్ళు మనకు తెలుసండి. వాళ్ళు మనకు తెలుసు. ఒక పిల్లవాడు చిన్నతనం నుంచి మనకు తెలుసు. అందుకని మనం ఏం చేసాం? క్షమించాం. వి హావ్ సీన్ గుడ్ ఇన్ దెమ్. వాళ్ళలో మంచితనాన్ని మనం చూస్తాం. కాబట్టి మనం ఏం చేసాం? క్షమిస్తాం. ఇన్ ద 1960s 1960లో సౌత్ ఆఫ్రికా వాస్ ఇన్ ఫియర్స్ గ్రిప్ ఆఫ్ అపార్థైడ్. ఫియర్స్ అంటే భయంకరమైన అని అర్థం. ఈ వర్ణ వివక్షత ఏదైతే ఉందో అది 1960లో ముఖ్యంగా చెప్పాలంటే 1953 ఆ విధంగా అనమాట. భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దేనికి సంబంధించి? వర్ణ వివక్ష. ఓపెన్‌గా నేను నిన్ను చాలా తక్కువగా చులకనగా చేస్తున్నాను. నువ్వు నాకస్సలు అసలు నువ్వు మనిషివే కాదు. నల్లగా ఉన్నావు అంటే నువ్వు అసలు మనిషివి కాదు. కుక్కకిచ్చే గౌరవం కూడా నేను నీకు ఇయ్యను అన్నటువంటిదే ఈ అపార్థైడ్ వర్ణ వివక్ష. నల్లగున్నోళ్ళందరి మీద ఏదైనా జేయొచ్చు. అలాంటిదే ఒకటి జరిగింది 1953 నుంచి 94 దాకా ఉంది ఇదే వివక్ష. వెన్ ద బంటు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ ఆంగ్లేయులు ఎవరైతే బంగారం కోసం వచ్చి దోచుకొని తరలించుకుంటున్నారు చూసారా? వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు జేసి ఏం జేశారు అంటే ఇన్ఫీరియర్ ఎడ్యుకేషన్‌ని ఈ నల్ల జాతీయుల పిల్లలకి ఇవ్వడం జరిగింది. గవర్నమెంటు తెల్లోళ్ళకి సెపరేట్ స్కూలు. నల్ల జాతి పిల్లలకేమో సెపరేట్ స్కూలు. ఈ తెల్లగా ఉండేటటువంటి బ్రిటిష్ వాళ్ళకేమో రూ. 10 ఖర్చు పెడితే, నల్ల జాతీయులకి రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ బంటు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మ్యాథ్స్ గానీ, సైన్స్ గానీ, ఇంగ్లీష్ గానీ ఉండవు. ఏంటి ఉద్దేశ్యం? క్లియర్‌గా చెప్పింది గవర్నమెంటే. నల్ల జాతీయులు ఎవరైనా సరే తెల్ల వాళ్ళకి సరిపోరు. వాళ్ళు కలిసి పనిచేసే స్థాయిలో ఉండకూడదు. వాళ్ళు కేవలం వెట్టి చాకిరికి సంబంధించి స్లేవ్ ఏదైతే ఉంటుందో బానిసలు అంతవరకే. వాళ్ళ నాగరికత వాళ్ళ వరకు చాలు. ఓకే. ఇంగ్లీష్ కూడా ఏంది? అర్థం చేసుకోవడానికి అంతవరకే చాలా తక్కువ ఇంగ్లీషు. ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ బంటు ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఎంతవరకు సాగింది? దరిదాపు 40, 50 ఏళ్ళు సాగిందిది. లేయా అండ్ ఐ లెఫ్ట్ ద టీచింగ్ ప్రొఫెషన్ ఇన్ ప్రొటెస్ట్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలాంటిది తీసుకొచ్చిందో, తెల్లోళ్ళకేమో సైన్స్ ఉంటది, మ్యాథ్స్ ఉంటది, ఇంగ్లీష్ ఉంటది. అండ్ బ్రిటిష్ పిల్లలకనమాట. అంటే తెల్లగా ఉండేవాళ్ళు. అండ్ నల్ల జాతీయులకి ఏముండవు. వాళ్ళు ఏందంటే స్కూల్‌లో జస్ట్ వెట్టి చాకిరీ చేయడానికి అనుకూలమయ్యేటటువంటి ఉద్యోగాలు. క్లాస్ 4 కింది స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి మాత్రమే పనికొచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టింది. దాంతో టూటు అండ్ ఆయన యొక్క భార్య లేయా ఇద్దరు కూడా ఏం చేశారంటే ఉద్యోగానికి రాజీనామా చేశారు. వదిలేశారు. We would do all in our power to ensure our children were never subject to brainwashing that passed for education in South Africa. ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పిల్లల యొక్క మెదడుని వాళ్ళు బానిసత్వంలోకి నెట్టేసేటటువంటి విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమే తప్పుడు. క్లియర్ కట్‌గా తెలుస్తుంది. మీరు తెల్లోళ్ళతో సరిజోడు గాదు. మీకింత ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఈ తెల్ల జాతి పిల్లలకేమో రూ. 10 ఖర్చు పెడుతుంటే గవర్నమెంట్ వీళ్ళ మీద ఒక్క రూపాయే ఖర్చు పెడుతుందనమాట. టోటల్ సబ్జెక్ట్స్ ఉండవు. ఏమి ఉండవు. వాళ్ళకి చాలా తక్కువ. వాళ్ళ ఏదైతే లోకల్‌గా ఉంటుందో అది తెలుసుకుంటే చాలు. అంతవరకు చాలు ఎక్కువొద్దు. ఇన్‌స్టెడ్ వి ఎన్‌రోల్డ్ అవర్ చిల్డ్రన్ ఇన్ స్కూల్ ఇన్ నెయిబర్ స్వాజిలాండ్. ఈయనేం చేశాడంటే సౌత్ ఆఫ్రికాలో వాళ్ళ పిల్లలు చదవకుండా సౌత్ ఆఫ్రికాలో వద్దు. పక్కనున్నటువంటి స్వాజిలాండ్ అనేటటువంటి ఇంకో కంట్రీ ఉంది. దేశమే. ఆ దేశానికి వెళ్ళి ఏం జేయాలి అంటే పిల్లల్ని అక్కడ చేర్పిచ్చేశాడు. అక్కడ హాస్టల్‌లో వేశాడు. 6 టైమ్స్ ఈచ్ ఇయర్ వి మేడ్ ద 3000 మైల్ డ్రైవ్ ఫ్రమ్ ఆలిస్ ఇన్ ఈస్టర్న్ కేప్ టు మై పేరెంట్స్ హోమ్ ఇన్
క్రూగర్స్ డ్రాప్. వీళ్ళు ఏం జేసేవాళ్ళంటే వీళ్ళు చూసిన కే వీళ్ళు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ స్లేవరీ సిస్టమ్‌లోకి పడకుండా ఉండడానికి వేరే కంట్రీకెళ్ళి సౌత్ ఆఫ్రికా పక్కన ఉన్నటువంటి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ చదువులు చెప్పడానికి వీళ్ళు దరిదాపులుగా 3000 మైళ్ళు ప్రయాణం జేసేవాళ్ళు. వీళ్ళేం జేశారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి స్వాజిలాండ్‌లో స్కూల్‌లో డ్రాప్ చేశారు. దారి మధ్యలో పేరెంట్స్ హోమ్ ఏదైతే తండ్రి గురించి చెప్పారో ఆయన ఉండేటటువంటి ఊరి పేరేందంటే క్రూగర్స్ డ్రాప్ అన్నమాట. ఇది ఏందంటే కనీసం ఎన్ని కిలోమీటర్లు? 3000 మైళ్ళండి. మైల్ అంటే 1.6 కిలోమీటర్. ఒక మైల్ అంటే 1.6 కిలోమీటర్లు. 3000 మైళ్ళంటే 4800 చిల్లర కిలోమీటర్లు. అంటే 5000 కిలోమీటర్లు. 500 కిలోమీటర్లు కాదండి. 500 కాదు. 5000 కిలోమీటర్లు. ఎంత కష్టమో చూడండి. దరిదాపులుగా సంవత్సరానికి 6 సార్లు వీళ్ళు ట్రావెల్ చేయాల్సుంటుంది. యాలిస్‌లో వీళ్ళుండేది. అక్కడి నుంచి స్వాజిలాండ్‌కి. మధ్యలో క్రూగర్స్ డ్రాపు వాళ్ళ పేరెంట్స్ హౌస్ అన్నమాట. ఆఫ్టర్ స్పెండింగ్ ద నైట్ విత్ దెమ్ వి వుడ్ డ్రైవ్ 5 అవర్స్ టు స్వాజిలాండ్. క్రూగర్స్ డ్రాప్‌లో పేరెంట్స్ దగ్గర నుండి ఆ హౌస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అంటే తల్లి ముఖ్యంగా తండ్రి ఉన్న ప్లేస్ నుంచి స్వాజిలాండ్‌కి 5 గంటల ప్రయాణం. డ్రాప్ ఆఫ్ ఆర్ పికప్. పికప్ జేసుకోవడం గాని, వాళ్ళని వదలడం గానివ్వండి, మరి ఎంత కష్టమో చూడండి. డ్రైవ్ బ్యాక్ టు క్రూగర్ స్టాప్ టు రెస్ట్ బిఫోర్ లాంగ్ డ్రైవ్ హోమ్. ఒకసారి మీకు చూపిస్తాను పిక్చర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ వీళ్ళుండేది. ఈ ప్రాంతంలో వీళ్ళుంటారనమాట. యాలిస్ ఈస్టర్న్ కేప్‌లో ఉండేటటువంటిది. ఇక్కడ నుంచి దరిదాపులుగా 3000 మైళ్ళండి. 3000 మైళ్ళు ఇక్కడి దాకా రావాలి. మధ్యలో క్రూగర్స్ డ్రాప్. ఇక్కడ నుంచి ఒక 5 గంటల జర్నీ అనమాట. క్రూగర్స్ డ్రాప్ అంటే ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ హోమ్ అనమాట. పిల్లల యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారిక్కడ. కాబట్టి ఇక్కడికొచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత 5 గంటల జర్నీకి వీళ్ళు బయలుదేరడం అనేది జరుగుతుంది. డ్రాప్ ఆఫ్ అంటే డ్రాప్ చేయడం గానివ్వండి, పికప్ జేసుకొని మరలా ఇక్కడికి రావడం గాని, సెలవులుంటాయి గదా! అప్పుడు వాళ్ళని తీసుకొని ఇక్కడ కొ కొంత సమయం లేదా ఒక నైట్ స్టే ఉండి మరలా ఎళ్ళిపోవడమే యాలిస్‌కి. ఈ విధంగా, ఈ విధంగా వాళ్ళు కష్టపడాల్సొచ్చింది. ఎందుకని? బంటు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండడం వల్ల. ఇక్కడ క్రూగర్ స్టాప్ మరి ఇంత ట్రావెల్ చేసేటప్పుడు ఇంకో దరిద్రం ఏందంటే, వీళ్ళు ఎక్కడ కూడా నల్ల జాతీయులు గాబట్టి, ఎక్కడా కూడా వీళ్ళు హోటల్‌లో ఉండడానికి బ్లాక్ మెన్‌కి అస్సలివ్వరు. ఓన్లీ ఫర్ వైట్ పీపుల్ అని బోర్డ్ పెడతారు. ఓన్లీ ఫర్ వైట్ పీపుల్. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయలుదేరి ఎడారి గుండా వెళ్ళాలి. ఒక ఎడారి ఉంటుంది. కరువు అని సమ్ పేరుంటుంది. ఆ ఎడారి గుండా వెళ్ళి, ఇక్కడ మాత్రమే వాళ్ళు హాల్ట్ తీసుకొని రెస్ట్ తీసుకోవడానికి గ్రాండ్ పేరెంట్స్ హోమ్. వాళ్ళ సొంతిల్లు గాబట్టి అక్కడ ఉండడం కొంతసేపు. అక్కడి నుంచి మళ్ళీ స్వాజిలాండ్ బోర్డర్ దాటి బోర్డింగ్ స్కూల్ అనమాట. అంటే ఏం స్కూల్ అది? హాస్టల్ లాంటిదనమాట. ఆ విధమైనటువంటి ప్రయాణం అనమాట వాళ్ళు. పిల్లల కోసం చేసినటువంటి ప్రయాణం అది. కాబట్టి క్రూగర్స్ డ్రాప్ టు రెస్ట్ బిఫోర్ లాంగ్ డ్రైవ్ హోమ్. ఆ పెద్దోళ్ళు ఉన్నారు గదా! గ్రాండ్ పేరెంట్స్ అక్కడ కొంత సమయం వాళ్ళు స్టే జేసి తర్వాత మళ్ళీ లాంగ్ డ్రైవ్ గదా! అక్కడి నుంచి ఇంటికి రావడం అంటే యాలిస్‌కి. దేర్ ఆర్ నో హోటల్స్ ఆర్ ఇన్స్. సత్రాలు లేవు. ఇన్స్ అంటే సత్రం అనమాట. హోటల్ అంటే మనకు తెలుసు హోటల్‌లు. దట్ వుడ్ అకామోడేట్ బ్లాక్ గెస్ట్ ఎట్ ఎనీ ప్రైస్. నేను వైట్ ఇచ్చేదానికన్నా పదింతలు ఇస్తానన్నా రెడీగా ఉండరు. ఇవ్వరు. హోటల్ ఇవ్వరు. నో నాట్ ఫర్ బ్లాక్ పీపుల్ అంతే. అకామోడేట్ అంటే వసతి కల్పించడం. ఈ నల్ల జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వసతి కల్పించడానికి ఏమాత్రం గూడా అంటే ఇవ్వడానికి వాళ్ళకి అసలివ్వరు. నాట్ ఫర్ బ్లాక్ పీపుల్ రానీయరు. డ్యూరింగ్ వన్ ఆఫ్ దోస్ ట్రిప్స్ ఇలా ట్రిప్పులేస్తున్నారు. బంటు ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ సౌత్ ఆఫ్రికాలో ఉండడం ద్వారా ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించట్లేదో స్వాజిలాండ్ అంటే ఆ దేశం బయటున్నటువంటి ఇంకో దేశంలోకి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చదువు చెప్తున్నారు. అండ్ మధ్యలో క్రూగర్స్ డ్రాప్ ఉంది. అండ్ అక్కడేంది పేరెంట్స్ ఉంటున్నారు గదా! మై ఫాదర్ సెడ్ హి వాంటెడ్ టు టెల్. ఒకానొక సందర్భంలో ఏం జరిగింది అంటే, వాళ్ళ నాన్నగారు నేను నీతో మాట్లాడాలి అని అన్నారు.
ఐ వాస్ ఎగ్జాస్టెడ్. అప్పుడు ఇతను బాగా అలసిపోయి ఉన్నాడండి. ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోయి ఉన్నాడు. ఎందుకని? ఎంత ట్రావెలో చూడండి. మామూలు గాదు. అలీస్ నుంచి క్రూగర్ షాప్‌కి దరిదాపులుగా 2 రోజుల ప్రయాణం అంత టైం ఉంటదండి. వి వర్ హాల్ఫ్ వే హోమ్ అండ్ హాడ్ డ్రివెన్ 10 అవర్స్ టు డ్రాప్ ద చిల్డ్రన్ ఎట్ స్కూల్. దరిదాపులుగా క్రూగర్స్ డ్రాప్ ఉంది గదా! ఆ క్రూగర్స్ డ్రాప్ నుండి ఈ క్రూగర్ డ్రాప్ నుంచి స్వాజిలాండ్‌కి 5 గంటలు దించారు. మరలా వచ్చి క్రూగర్ డ్రాప్ దగ్గర అక్కడ మళ్ళీ వచ్చారు. అంటే 10 గంటల పాటు వీళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. దాంతో టూటు బాగా అలసిపోయి ఉన్నాడు. స్లీప్ బెకాండ్ నిద్ర వచ్చేస్తుంది కళ్ళ మీదకి. పిలుస్తుంది రా రా అని. బెకాండ్ అంటే పిలువు అనమాట. పిలవడం. బెకాండ్ అంటే పిలవడం. నిద్ర ఏం చేస్తుంది అసలు చాలా అలసిపోయి ఉన్నారు. వి స్టిల్ హ్యాడ్ అనదర్ 15 అవర్ డ్రైవ్ బ్యాక్ టు అవర్ హోమ్ ఇన్ ఎలీస్. ఇంకా 15 గంటలు డ్రైవ్ చేస్తే గాని ఎలీస్‌కి వెళ్ళలేరు. డ్రైవింగ్ త్రూ కరూ. కరూ అనేటటువంటి ఎడారి ఉంది. వాస్ట్ ఎక్స్‌పాన్స్ ఆఫ్ సెమీ డెజర్ట్ ఇన్ మిడిల్ సౌత్ ఆఫ్రికా. దారి మధ్యలో ఇంకో 15 గంటలు డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసుకుంటానే ఉండాలి ఆగకుండా. ఎవరు ఎటువంటి ఆవాసం లేదా ఆగి ఒక చోట ఉండడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మొత్తం 20 గంటలు పడుతుంది. అయితే డ్రైవ్ చేస్తానే ఉంటారా 20 గంటలంటే కాదు. కొన్ని చోట్ల బయటే ఆపుకొని వాళ్ళు రెస్ట్ తీసుకొని కారులోనే మళ్ళీ బయలుదేరాలి. కారు కూడా 20 గంటలు అట్లా వెళ్తూ ఉంటే కుదరదు గదా! అన్నీ ఏమవుతుంది తెలుసు ఇంజిన్ పాడైపోతుంది ఇయన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం స్టే చేసుకుంటా వెళ్ళడానికి కనీసం వీళ్ళకి 2 రోజులు పడుతుందనమాట. టోటల్ 20 అవర్స్. జర్నీ అయితే 20 అవర్స్ ఉంటుంది. వాస్ ఆల్వేస్ ట్రైయింగ్. అండ్ చూడండి చాలా వాస్ ఆల్వేస్ ట్రైయింగ్ అంటే బాగా ఇబ్బంది పెడుతుంది. మనల్ని ఏందంటే ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడుతుంది ఈ కరువు ఎడారి. ఎందుకంటే నీళ్లు గూడా దొరకవు. మధ్యలో కారు ఆగిపోతాయి. ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాస్ టైర్డ్ అండ్ హ్యాడ్ ఎ హెడేక్. చెప్పాడన్నమాట. నాకు తలనొప్పిగా ఉంది. బాగా అలసిపోయాననేసి. వి విల్ టాక్ టుమారో. రేపు మాట్లాడదాం అన్నాడు క్యాజువల్‌గా ఇన్ ద మార్నింగ్ ఐ సెడ్. వి హెడెడ్ టు లేయాస్ మదర్స్ హోమ్ హాఫ్ అన్ అవర్ వే. ఇక బయలుదేరారు. ఈ విషయం మర్చిపోయాడు. అండ్ లేయా వాళ్ళ అమ్మగారి వాళ్ళ ఇల్లు గూడా చాలా దగ్గరలోనే ఉంది. ఇంకా ఓ అరగంట ఉంది ఎళ్తాను. ద నెక్స్ట్ మార్నింగ్ మై నీస్ మేనకోడలొచ్చింది. ఈయన టూటూ వాళ్ళ మేనకోడలు. వేక్ అస్ విత్ ద న్యూస్. వాళ్ళకెవరో ఫోను జేసి చెప్పారు. ఏందంటే, మై ఫాదర్ వాస్ డెడ్. టూటూ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సాయంత్రమే ఈవినింగే మాట్లాడదాం బాబు అన్నాడు. అండ్ తర్వాత తెల్లారేసరికి మర్చిపోయాడు. పొద్దున్నే లేసాడు. ఇక వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో అత్తగారి ఇంటికి వెళ్దామనేసి ఒక అరగంట దూరం ఉందింక. ఆ టైంలోనే దరిదాపులకి ఎళ్లారు. అక్కడ చెప్పారనమాట. మీ నాన్నగారు చనిపోయారు. ఐ వాస్ గ్రీఫ్ స్ట్రికెన్. భయంకరమైన బాధ ఎన్ని ఆవరించింది. ఎవరో స్ట్రికెన్ అంటే ఎవరో కొట్టినట్టనమాట. బాణం ఏసి కొట్టినట్టు. బాధ ఆవరించిపోయింది. ఐ లవ్డ్ మై ఫాదర్ వెరీ మచ్. నిజానికి తండ్రంటే చాలా ఇష్టం ఇతనికి. వైల్ హిస్ టెంపర్ పెయిన్డ్ మీ గ్రేట్‌లీ. టెంపర్ అంటే కోపం. ఆయన కోపం చాలా బాధేసేది. దేర్ వాస్ సో మచ్ అబౌట్ హిమ్ దట్ వాస్ లవింగ్. అయితే ఆ కోపం గనక ఒక్కసారి తీశారనుకోండి, పక్కకు పెడితే చాలా ప్రేమతో ఉండేవాడు. చాలా తెలివిగా ఉండేవాడు. అండ్ విట్టి చమత్కారంతో, హాస్యంతో నిండుండేది వాళ్ళ నాన్నగారి వ్యవహారం మొత్తం కూడా. అండ్ దెన్ దేర్ వాస్ ఎ గిల్ట్. ఇప్పుడు ఏమైంది? అయ్యో! మా నాన్న ఆగమన్నాడే, మాట్లాడదాం అన్నాడే. నేను ఏం జెప్పా? అరే! తర్వాత మాట్లాడదాం అని జెప్పానే. ఆ ఏదైతే బాధ ఉందో అదంతా కూడా గిల్టీ ఫీలింగ్ అలానే ఉండిపోయింది. కాబట్టి అపరాధం చేశాను అనేటటువంటి భావన ఇతనిలో ఉండిపోయింది. ఏదో తప్పు జేశాను. యాక్చువల్‌గా వాళ్ళ నాన్నగారు ఏదో మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఇతనేం జేశాడు? రేపు మాట్లాడుకుందాం అనుకున్నాడు. అండ్ వాళ్ళ ఎవరైతే అత్తగారి ఇల్లుందో ఆ అత్తగారి ఇంటికి వెళ్దామని ఉన్నాడు. ఎళ్లారు. అక్కడ మేనకోడలు చెప్పిందనమాట. ఇలా విషయం అందిందనేసి. విత్ హిస్ సడెన్ డెత్ ఐ వుడ్ నెవర్ బి ఏబుల్ టు హియర్ వాట్ హి హాడ్ వాంటెడ్ టు సే. ఆ రోజున ఆయన ఏం చెప్దాం అనుకున్నాడో తెలీదు గదా! వినుంటే తెలిసేది. కానీ ఏం జరిగింది? ఆ రోజున అతను సమయం ఇవ్వకపోవడం వల్ల ఏం మాట్లాడాలనుకున్నాడనేది ఎప్పటికీ అతనికి తెలిసే అవకాశమే ఇక లేకుండా పోయింది. ఎందుకంటే ఇవ్వల ఆ ఛాన్స్. వాస్ దేర్ సమ్ గ్రేట్ స్టోన్ ఆన్ హిస్ హార్ట్ దట్ హి హాడ్ వాంటెడ్ టు రిమూవ్? అతని
ఏదైనా బాధ ఉందా? గుండెల్లో చాలా విపరీతమైన బాధ అనేది ఏదైనా ఉండిపోయిందా? దాన్ని ఆయన తీసుకోవాలి అని అనిపించిందా ఆయనకి? మైట్ హీ హావ్ వాంటెడ్ టు అపాలజైజ్ ఫర్ ద అబ్యూజ్ హీ హాడ్ ఇన్‌ఫ్లిక్టెడ్ ఆన్ మై మదర్ వెన్ ఐ వాస్ ఎ బాయ్. చిన్నతనంలో తన తల్లి మీద ఆయన చేసినటువంటి ఏదైతే బాధించాడో, ఇన్‌ఫ్లిక్టెడ్ అంటే బాధించడం. ఆ బాధించడానికి ప్రతీక క్షమాపణ ఆయనేమైనా కోరుకోవాలనుకున్నాడా? ఇన్‌ఫ్లిక్టెడ్ అంటే బాధించడం అన్నమాట. ఆయన బాధించాడు గదా! నేను చిన్నతనంలో. కాబట్టి వాళ్ళమ్మని హింసించినందుకు ఆయనేమన్నా క్షమాపణ కోరుకోవాలనుకున్నాడా ఇతని దగ్గర? ఐ విల్ నెవర్ నో. తెలీదు. ఎప్పటికి తెలీదు గూడా ఇక. ఇట్ హాస్ టేకెన్ మీ మెనీ, మెనీ ఇయర్స్ టు ఫర్‌గివ్ మైసెల్ఫ్ ఫర్ మై ఇన్‌సెన్సిటివిటీ. కాబట్టి అసలు ఎందుకు తాను అసలు తండ్రి ఆహ్, పంచుకోవాలనుకున్నాడు. కానీ ఆ సునిశితత్వం అంటారు. అంటే చాలా సున్నితత్వం అంటారు. అది లేకుండా పోయిందే. తండ్రొచ్చి మాట్లాడతానంటే, సరే ఏదో చెప్పు నాన్న అంటే సరిపోయేది. కానీ ఆ సున్నితత్వం ఏదైతే ఉందో, ఆహ్, అంటే సాఫ్ట్ నేచర్ అనేది తన పట్ల లేకపోవడం వల్ల వినలేదు. కాబట్టి చాలా సంవత్సరాల పాటు ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు? ఆ రోజే నేను గనక అరే! ఆయన మాట్లాడతానన్నప్పుడు వినుంటే ఎంత బాగుండో అని అనుకుంటూ ఈయన తనను తాను క్షమించుకోలేకపోయాడు. ఫర్ నాట్ హానరింగ్ మై ఫాదర్ వన్ లాస్ట్ టైమ్ విత్ ద మూమెంట్స్ హి వాంటెడ్ టు షేర్ విత్ మీ. ఎంతో అసలు అరే! మా నాన్న అసలు మాట్లాడతానని చెప్పడమే గొప్ప. మరి అలాంటి వ్యక్తి మాట్లాడతానంటే, "అమ్మా! నేను నీతో మాట్లాడాలిరా! ఓ విషయం ఉంది" అని అన్నాడు. నేనేం చేశా, సున్నితత్వం లేకుండా సాఫ్ట్ నేచర్‌గా పోకుండా, "రేపు మాట్లాడదాంలే నాన్న" అన్నా పట్టించుకోలేదు. వెళ్ళిపోయాను. ఇప్పుడేమైంది? హానెస్ట్‌లీ ద గిల్ట్ స్టిల్ స్టింగ్స్. ఆ అపరాధ భావన ఏదైతే ఉందో, అది నన్ను కొడతానే ఉంది, కొడతానే ఉంది, బాధిస్తానే ఉంది. మాటి మాటికి గుర్తొచ్చినప్పుడల్లా. కాబట్టి నన్ను నేను క్షమించుకోలేకపోయాను నేను. వెన్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్ అక్రాస్ ద ఇయర్ టు హిస్ డ్రంకెన్ టిరేడ్స్. డ్రంకెన్ టిరేడ్స్ అంటే తాగి టిరేడ్స్ అంటే తిట్ల దండకాలనమాట. అంటే ఏంది? ఇంకేం లేదు అదొక దండకం. అది వరుసగా చైన్‌లాగా వస్తానే ఉంటాయి బూతులు. అలా తాగి తిట్టేటటువంటివి. అంటే రిఫ్లెక్ట్ అంటే గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆ తండ్రి తాగి తిట్లు తిట్టడం. ఐ రియలైజ్ నౌ థట్ ఇట్ వాస్ నాట్ జస్ట్ విత్ హిమ్ దట్ ఐ వాస్ యాంగ్రీ. కేవలం తండ్రితోనే గాదు ఆయన కోపంగా ఉంది. ఐ వాస్ యాంగ్రీ విత్ మైసెల్ఫ్. తనకు తానంటే కోపం ఉంది. ఎందుకని? తాగి తిడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. అండ్ తన తండ్రి మీద మాత్రమే కోపం ఉందని అనుకున్నాడు ఇన్నాళ్ళు. కానీ తండ్రి చనిపోయాడు. చనిపోతే తండ్రి మీద కోపం గూడా పోవాలి ఆటోమేటిక్‌గా అంతే గదా! అంటే ఇప్పుడు ఎవరు ఓన్ జేసుకున్నారు కోపాన్ని? ఇప్పుడు ఆయన చనిపోయాడు. అయిపోయింది దట్స్ ఎండ్. ఫుల్ స్టాప్. కానీ ఈయనకింకా కోపముంది. అరే! ఎవరి మీదరా కోపం అంటే తనకి మీద తనకే కోపం. కవరింగ్ ఇన్ ఫియర్ యాస్ ఎ బాయ్. చిన్న పిల్లోడితను. ఎట్లా ఉన్నాడు? భయంతో వణికిపోతున్నాడు. కవరింగ్ అంటే భయంతో వణికిపోవడం. భయంతో ఉన్నాడు. ఓకే. వణికిపోతా కూర్చున్నాడు. ఐ హాడ్ నాట్ బీన్ ఏబుల్ టు స్టాండ్ అప్ టు మై ఫాదర్ ఆర్ ప్రొటెక్ట్ మై మదర్. అక్కడ తన నాన్నని ఎదుర్కోలేకపోయాడు. తన తల్లిని కాపాడుకోలేకపోయాడు. అందుకు తన మీద తనకు కూడా కోపం ఉంది అన్న విషయం తన తండ్రి చనిపోవడంతో తనకు తెలిసింది. ఇంతకాలం ఏమనుకున్నాడు? తన తండ్రి మీదే కోపం ఉందనుకున్నాడు. కానీ ఆయన చనిపోయాడు. ఎండ్ అయిపోవాలి. అక్కడితో కట్ అయిపోవాలి. కానీ అవ్వట్లా. అరే! ఇంకా కోపం ఉందేంది? ఎవరి మీద నా కోపం అంటే, ఆయన మీదే ఆయనకి కోపం అనేది దాగుంది. తన తండ్రి మీద ఉన్న కోపాన్ని చాటున. So many years later, I realized that I not only have to forgive my father, I have to forgive myself. చాలా సంవత్సరాల తర్వాత అతనికి తెలిసిన విషయం ఏంటంటే, తన తండ్రి మీదే గాదు, తన మీద తనకు కోపం ఉంది. ఎందుకని? భయంతో వణికిపోతా నువ్వు నీ తల్లిని కాపాడుకోలేకపోయావు గాబట్టి, అని లోపలున్న ఏదో అంతరాత్మలాగా అతన్ని బాధిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తెలిసిన విషయం ఏందంటే తన తండ్రిని క్షమించడమే గాదు, తనకు తానుగా కూడా క్షమించుకోవాలి. ఏ హ్యూమన్ లైఫ్ ఈస్ గ్రేట్ మిక్స్చర్ ఆఫ్ గుడ్‌నెస్. ఇక్కడ మంచోడు, చెడ్డోడు అనేది ఏమీ లేదు.
మనిషి జీవితం అంతా ఎట్లా ఉంటుందంటే మంచితనం, అందం, హింస, హార్ట్ బ్రేక్ అంటే హృదయ విదారక సన్నివేశాలు అండ్ ఇండిఫరెన్స్ అంటే విముఖత. వీటన్నిటిని కలిపినటువంటి సమ్మేళనమే మనిషి యొక్క జీవితం అన్నమాట. ఇండిఫరెన్స్ అంటే ఉదాసీనత, విముఖత అనేటటువంటి అర్థాలొస్తాయి. ఇండిఫరెన్స్ అంటే విముఖత. అంటే ఏంది? చెబుతున్నా గాని రేపు మాట్లాడదాంలే నాన్న అన్నట్టు అన్నమాట. అది విముఖత, ఇండిఫరెన్స్ పట్టనట్టు, మనకు పట్టనట్టు ఉండడం. అయ్యా నాకు ఒంట్లో బాగోలేదయ్యా అని అమ్మని చెప్పుద్ది. అబ్బో! ఈమెకెప్పుడు బాగుందని అనేసి ఇండిఫరెన్స్ చూపిస్తాం. విముఖత చూపిస్తాం. ప్రేమ అండ్ సో మచ్ మోర్. మనం అంతా అనుకుంటాం. ఒకవేళ పెళ్లి అయితే వేరుగా ఉంటుంది కథ. పెళ్లి కాకపోతే ఏంది ఇట్లా ఉన్నారు జనాలు అనిపిస్తుంది. కానీ పెళ్ళయిన తర్వాత మరి చాలా విషయాలు మనల్ని ఏం చేస్తాయంటే ఇండిఫరెన్స్ వైపుకి నడిపిస్తాయి. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. మనతో ఆడుకుంటా ఉంటారు చుట్టుపక్కన ఉన్నోళ్ళు. సో, ఇవన్నీ కూడా ఏందంటే ఇండిఫరెన్స్‌కి దారి తీస్తాయి. ఆల్ ఆఫ్ అస్ షేర్ ద కోర్ క్వాలిటీస్ ఆఫ్ అవర్ హ్యూమన్ నేచర్. మన లోపల ఒక మనిషి ఉంటాడు. ఓకే. ఆ మనిషి ఏందంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, సమ్‌టైమ్స్ వి ఆర్ జనరస్ అండ్ సమ్‌టైమ్స్ సెల్ఫిష్. కొన్నిసార్లు మనం ప్రేమను చూపిస్తాం. కొన్నిసార్లు స్వార్థంగా ఉంటాం. సమ్‌టైమ్స్ వి ఆర్ థాట్‌ఫుల్. కొన్నిసార్లు ఆలోచన పరులుగా ఉంటాం. థాట్‌ఫుల్ అంటే ఆలోచన పరులు. బాగా ఆలోచిస్తాం. అనదర్ టైమ్ థాట్‌లెస్. అసలు కొన్నిసార్లు ఆలోచన లేకుండా ఆలోచన రాహిత్యంతో మనం పనులు చేసేస్తుంటాం. టైం ఉండదు. కానీ అంటారు. సమ్‌టైమ్స్ వి ఆర్ కైండ్ అండ్ సమ్‌టైమ్స్ వి ఆర్ క్రూయల్. కొన్నిసార్లు మనం జాలి, దయ చూపిస్తాం. కొన్నిసార్లు క్రూరంగా ఉంటాం. దిస్ ఈస్ నాట్ బిలీఫ్. ఇదేదో ఒక నమ్మకం గాదు. ఇయన్నీ చెప్పుకునే నమ్మకాలు గాదు. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఇది వాస్తవం. ఫ్యాక్ట్ అంటే వాస్తవం. ఇయన్నీ చెప్పుకుంటున్నయన్నీ ఏదో ఫిక్షన్ స్టోరీ కాదు. మనిషిలో, మంచి మనిషిలోనే క్రూరత్వం కూడా ఉంటుంది. సందర్భాన్ని బట్టి అవి ఏవి ప్లే జేయాలో అవి ప్లే జేస్తాయి. కొన్నిసార్లు ఆలోచన పరుడిగా ఉంటాడు. కొన్నిసార్లు ఆలోచన లేకుండా పని జేసేస్తూ ఉంటారనమాట. నో వన్ ఈస్ బోర్న్ ఏ లయర్ ఆర్ ఏ రేపిస్ట్ ఆర్ టెర్రరిస్ట్. ఎవ్వడు కూడా అబద్ధికుడుగానో, లేకపోతే అత్యాచారాలు చేసేవాడిగానో, లేదా ఉగ్రవాదిగానో మారడు పుట్టుకతోని. నో వన్ ఈస్ బోర్న్ ఫుల్ ఆఫ్ హేటెడ్. ఎవడు కూడా ద్వేషంతో పుట్టడు. పుట్టంగానే "ఏయ్! నేను మగపిల్లోడిని, ఆడపిల్లల్ని ద్వేషించాలి. నేను ఫలానా మతం, ఆ మతం వాడిని ద్వేషించాలి. అరేయ్! నాది ఈ కులం కాబట్టి ఇంకోళ్ళని ద్వేషించాల" అని ఎవడు పుట్టడు. నో వన్ ఈస్ బోర్న్ ఫుల్ ఆఫ్ వైలెన్స్. ఎవడు కూడా హింసా ప్రవృత్తితో పుట్టడు. నో వన్ ఈస్ బోర్న్ ఇన్ ఎనీ లెస్ గ్లోరీ ఆర్ గుడ్‌నెస్ థాన్ యూ ఆర్ మీ. నువ్వెలా పుట్టావో, నేనెలా పుట్టానో అందరూ అలానే పుడతారు. బట్ ఆన్ ఎనీ గివెన్ డే కానీ ఏదో ఒక రోజున ఇన్ ఎనీ గివెన్ సిట్యుయేషన్ ఒక సందర్భాన, ఇన్ ఎనీ పెయిన్‌ఫుల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఒక జరగరాని ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది. దిస్ గ్లోరీ అండ్ గుడ్‌నెస్ కెన్ బి ఫర్గాటెన్. ఈ వైభవం మనిషికున్నటువంటి వైభవం, గొప్పతనం, మంచితనం అన్నీ కూడా మర్చివేయబడతాయి. అండ్ అబ్స్క్యూర్డ్ లేదా కప్పివేయబడతాయి. అండ్ బడతాయన్నమాట. ఆ సిట్యుయేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మనిషి ఏమవుతాడంటే దాతృత్వం ఉన్నవాడు కూడా చెడ్డోడిగా మారిపోతాడు. ఆ ఒక్క సిట్యుయేషన్‌ని బట్టి మనిషి మంచితనాన్ని చంపేస్తారనమాట. మనిషిని చంపడం గాదు. మంచితనాన్ని చంపేస్తారు. అలాంటి సందర్భంలో మనిషి ఏమవుతాడంటే తనకు నచ్చని ఇంకో వ్యక్తిగా మారతాడు. వి కెన్ ఈజీలీ బి హర్ట్ అండ్ బ్రోకెన్. మనిషి ఈజీగా హర్ట్ అవుతాడు. అండ్ విరిచివేయబడతాడు. అండ్ ఇట్ ఈస్ గుడ్ టు రిమెంబర్ దట్ వీ కెన్ జస్ట్ యాజ్ ఈజీలీ బి ద వన్స్ హూ హ్యావ్ డన్ ద హర్టింగ్ అండ్ బ్రేకింగ్. ఎవరినైతే మనం అసహించుకుంటున్నామో ఫలానా వాడు అలా చేశాడు అని. మనం పెద్ద విషయం గాదు అలాంటి వ్యక్తిగా మనం మారడానికి ఒక సందర్భం. అంతే. ఒక దౌర్భాగ్యమైన ఒక సంఘటన జరిగిందంటే మంచి మనిషి కూడా చెడ్డవాడిగా మారిపోవచ్చు. అప్పుడు దాకా మంచివాడిగా ఉన్నవాడు చెడ్డవాడిగా మారిపోవచ్చు. చెడ్డవాడిగా ఉన్నవాడు మంచివాడిగా మారిపోవచ్చు. కాబట్టి మనకి అతిశయపడేంత సినిమా లేదు మనిషికి. కాబట్టి మనం జేయాల్సిందేందంటే పక్కనున్నోడిని క్షమించడం. అలా ఏంటి క్షమించుతూ పోవాలా? వాడు కొడతాను నిన్నెవడు ఉండమన్నాడు వాడి పక్కన? ఇదే చెప్పేది. క్షమిస్తూ పోతే వాడు చేస్తా ఉంటాడంటే, వాడి పక్కన నువ్వెందుకుండడం? దుష్టుడికి దూరంగా ఉండమన్నారు. క్షమించు దూరంగా ఎళ్ళిపో. అంతే తప్ప వాడి పక్కనే ఉంటే తన్నించుకుంటా, కొట్టించుకుంటా ఉంటే కష్టం అనమాట. ద సింపుల్ ట్రూత్ ఈజ్ అసలు విషయం ఏందంటే వి ఆల్ మేక్ మిస్టేక్స్.
మనిషి తప్పులు చేయనటువంటి మనిషి లేడు ఈ లోకంలో. నేను తప్పే చేయను. మా వంశంలో తప్పు చేసిన వాడు ఎవడు లేదు, పుట్టడు, పుట్టబోడు, పుట్టలేదు అని కూడా చెప్తారు. కానీ మనుషులు ఏం చేస్తారు? తప్పులు చేస్తారు. వి ఆల్ నీడ్ ఫర్గివ్‌నెస్. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? క్షమాపణ కావాలి. దేర్ ఈస్ నో మ్యాజిక్ వ్యాండ్. వీ కెన్ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్. మన దగ్గర ఎవరి దగ్గర కూడా మంత్రదండం ఏం లేదు. మంత్రదండం ఉంటే ట్రైన్ ట్రావెల్ చేసి ఎవడైనా తప్పులు చేశాడనుకో అయన్నీ మాఫీ చేయడానికి. అండ్ చేంజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ అన్‌డూ ద హార్మ్ దట్ హ్యాస్ బీన్ డన్. తప్పు చేశాం మనం. ఆ తప్పుని మాయం జేయడానికి మంత్రదండం ఏం లేదు. టైమ్ మెషిన్ ఏం లేదు. టైమ్ ట్రావెల్ చేసి ఆ తప్పుని జరగకుండా చూడడానికి. వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ పవర్ టు సెట్ రైట్. మనం ఆ తప్పుని సరిదిద్దడానికి హ్యాస్ బీన్ మేడ్ రాంగ్. ఏదైతే ఆ తప్పును సరిదిద్దడానికి ఏదైతే తప్పు చేశామో, మన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం. ఆ తప్పుని ఎట్లాగైనా సరే కరెక్ట్ చేయడానికి. ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే, మనిషిగా మనం ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా జేస్తాం. మనం జేస్తాం. వీ కెన్ ఎండీవర్ టు మేక్ ష్యూర్ ద హార్మ్ నెవర్ హ్యాపెన్స్ అగైన్. ఇంకోటేందంటే, జరిగిన తప్పుని మరలా జరగకుండా చూసుకుంటాం. అది మనం చేయాల్సింది. తప్పులు చేయనటువంటి మనిషి లేడు. ఎవ్వడు లేడు. ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కడు తప్పులు చేస్తాడు. ఆ గొప్పతనం మనిషి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే క్షమించడంలో ఉంటుంది. దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఆల్ ఆఫ్ అస్ హావ్ బీన్ థాట్‌లెస్. కొన్నిసార్లు మనం ఆలోచన రాహిత్యంగా, సెల్ఫిష్ స్వార్థంగా అండ్ క్రూరంగా ప్రవర్తించిన సందర్భాలుంటాయి. ఆలోచన రాహిత్యంతోనో, క్రూరత్వంతోనో అండ్ స్వార్థంతోనో జరిగిపోతా ఉంటుంది. ర్యాషో బట్ నో యాక్ట్ ఈజ్ అన్‌ఫర్గివబుల్. కానీ ఇక్కడ ఏందంటే క్షమించరానటువంటి చర్య అనేది ఏది ఉండదు. నో అని తీసేస్తే యాక్ట్ ఈజ్ ఫర్గివబుల్. ఏ తప్పు చేసినా గాని క్షమించొచ్చు. నో పర్సన్ ఈజ్ బియాండ్ రెడెంప్షన్. రెడెంప్షన్ అంటే విమోచన. తప్పుకి ప్రతిగా ఏదైతే ఉందో నో పర్సన్ ఈజ్ బియాండ్ రెడెంప్షన్. రెడెంప్షన్ అంటే విడుదల. ఏదైతే లేదా విముక్తి పొందడం. విమోచన అంటారు యాక్చువల్‌గా ఇది నౌన్ కాబట్టి ఏమొస్తుందంటే రిడెంప్షన్ అంటే విమోచన. అంటే ఆ తప్పు నుంచి బయటపడేసేటటువంటిదనమాట. ఏ తప్పుకైనా విమోచన అనేది ఉంటుంది. యట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అడ్మిట్ వన్స్ రాంగ్ డూయింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్‌గివ్‌నెస్. మనిషి తప్పు చేసిన ఎలా ఉండిద్దంటే, నేను కింద పడినా గాని నాదే పై చెయ్యి. మనం అసలు తప్పులే చెయ్యము. అదీగాక కొన్ని రక్షక తంత్రాలు వాడతాం. ఇది ఇలా జరిగింది గాబట్టి నేను తప్పు చేశా. లేకపోతే నేను జెయ్యను గదా! ఐ యామ్ సారీ నన్ను క్షమించండి అనే పదాలు నోటి నుండి రావు. అంతే. ఐ యామ్ సారీ ఆర్ పర్‌హాప్స్ ద 3 హార్డెస్ట్ వర్డ్ టు సే. అలాంటి వ్యక్తులకి నన్ను క్షమించండి అని కోరుకోవడం అంత సులభమైన విషయం అయితే కాదు. వాళ్ళ ఇగో వచ్చేస్తుంది. ఇగో అడ్డుపడుతుంది. అండ్ చాలా ఆ 3 పదాలు చాలా కఠినమైన పదాలుగా ఉంటాయి వాళ్ళకు. వీ కెన్ కమ్ అప్ విత్ ఆల్ మ్యానర్ ఆఫ్ జస్టిఫికేషన్స్ టు ఎక్స్‌క్యూజ్ వాట్ వి హావ్ డన్. మనం ఏం చేస్తామంటే అన్ని రకాల సమర్థనలను వాడతాం. సమర్థించుకుంటాం. జస్టిఫికేషన్ అంటే సమర్థించుకోవడం. వాడు కొట్టాడు గాబట్టి, ముందు కొట్టాడు గాబట్టి నేను కొట్టా. అంతే. అంతేగాని కొట్టడం తప్పు, వాడికి నెత్తురు రావడం ఇయన్నీ తప్పులేం గాదు. వాడు కొట్టాడు గాబట్టి కొట్టా. లేకపోతే కొట్టను గదా! వాడు చచ్చిపోయినా ఇదే జెప్తాడు. వాడు కొట్టాడు గాబట్టి నేను కొట్టా. అంతేగాని వాడు కొట్టాడు, బలంగా కొట్టాడు, ఇదయింది, తప్పు జరిగిపోయిందని మాత్రం ఒప్పుకోడు. సరే కోర్టుకి కూడా అదే జెప్తాడా? వాడు ముందు కొట్టాడు గాబట్టి నేను కొట్టాను, చచ్చిపోయాడు వాడు అంతే. కాబట్టి సమర్థించుకుంటున్నా అంటే కోర్టు ఊరుకుంటుందా? లేదు గదా! కాబట్టి మనం ఏం చేస్తామంటే రక్షక తంత్రాలని వాడతాం. మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డిఫరెంట్ వేలో మనం ఏం చేస్తామంటే సైకాలజీ ప్రకారం వీటిని అప్లై చేస్తాం. రకరకాలుగా సమర్థించుకుంటాం మనం. వెన్ వి ఆర్ విల్లింగ్ టు లెట్ డౌన్ అవర్ డిఫెన్సెస్ అండ్ లుక్ ఆనెస్ట్‌లీ ఎట్ అవర్ యాక్షన్స్, వి ఫైండ్ దేర్ ఈస్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ ఫర్‌గివ్‌నెస్ అండ్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ అడ్మిటింగ్ ద రాంగ్. కానీ ఎప్పుడైతే మనం ఆ రక్షక తంత్రాలనేవి డిఫెన్సెస్ వాటిని మనం తగ్గిస్తామో లేదా తీసేస్తామో, వాటికి బియాండ్‌గా ఆనెస్ట్‌గా మనం మన చర్యల్ని ఒకసారి అసెస్ చేసుకుంటామో, అప్పుడు మన రక్షక తంత్రాలన్నీ వదిలేసి అంటే వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టాను. వాడు అలా చేశాడు కాబట్టి చేశా. లేకపోతే లేదు. ఇప్పుడు సరే వాడు కొట్టాడు. నువ్వు కొట్టావు చచ్చిపోయాడు వాడు.
ఇప్పుడు తప్పా కాదా? తప్పు కాదు. ఎందుకు కాదు? వాడు ముందు కొట్టాడు కాబట్టి. కోర్ట్‌లో ఇది చేస్తే ఈడికి ఉరి శిక్ష కూడా పడిద్ది. వాడు చేసిన దాన్ని బట్టి. కానీ ఈడికి మాత్రం తప్పు కాదది. అలాంటివి తీసేసి ఓకే. మనం ఏం చేయాలి అంటే క్షమాపణ అడగడంలో తప్పు లేదు. సారీ అండి. పొరపాటున తగిలింది. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా అని అడగడంలో గొప్ప స్వేచ్ఛ ఉంది. గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ అడ్మిటింగ్ ద రాంగ్. అండ్ తప్పుని ఒప్పుకోవడం అనేది అది చాలా గొప్ప ధైర్యం. గుండె ధైర్యం అది. ఓకే. అందరికి అది అవ్వదు. గ్రేట్ స్ట్రెంగ్త్ ఉంటుంది అందులో. బలమైనోడే ఒప్పుకుంటాడు. బలం లేనోడు ఏది ఒప్పుకోలేడు. ఇట్ ఈస్ హౌ వి ఫ్రీ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద పాస్ట్ ఎర్రర్స్. గతకాలపు తప్పుల నుంచి మనం ఈ విధంగానే వాటిని వదిలించుకుంటాం. లేకపోతే ఆ గిల్ట్ ఉంటుంది. అనుకుంటాం ఉండవని. ఉంటుంది. హిట్లర్ ఎంతో మందిని చంపాడు. చివరికి ఎట్లా చచ్చిపోయాడు? నేనేం తప్పు చేయలేదు. కావాలంటే నన్ను తీసుకెళ్ళి ఏదైనా చేసుకో అన్నాడా? లేదు, తను తాను కాల్చుకొని చచ్చిపోయాడు. ఇట్ ఈస్ హౌ వి ఆర్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ ఇంటూ అవర్ ఫ్యూచర్. మనకు కొన్ని తప్పులు చేస్తామండి మనిషిగా మనం చేస్తాం. దాన్ని ఒప్పుకొని, వదిలేసి భవిష్యత్తులోకి వెళ్ళిపోవాలి. అంతేకాదు కొంతమంది మన వైపు మనకు కూడా కొన్ని చేయరాని పనులు చేస్తారు. ఓకే. వాళ్ళు క్షమాపణ కోరొచ్చు, కోరుకోకపోవచ్చు, ఏదైనా జేయొచ్చు, నీ ముందే ధైర్యంగా తిరగొచ్చు. వాళ్ళని కూడా క్షమించాలి. క్షమించాలి అంటే వాళ్ళ పక్కనే ఉంటూ ఇంకా చేయరా నా మీద దౌర్జన్యాలు, ఇంకా చేయరా అని గాదు. చేశాడా క్షమించేసి దూరం ఉండు. ఓ రూ. 100 ఉన్నాయి. మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఏంటి ఉదాహరణ చెప్పుకున్నాం? ఒక రూ. 100 తీసుకున్నాడు ఇవ్వట్ల. ఇంటికెళ్ళి బెదిరించి వాడిని ఇత్తావా, చస్తావా, గొంతు మీద కత్తి పెట్టి అవసరంలా. క్షమించేసేయి. అంటే మాటి మాటికి 100 ఇయ్యమని గాదు. దాని విషయం ఏందంటే ఇంకోసారి అతను రావడానికి మనసు ఒప్పదు. ఓకే. కాబట్టి వాడు రాడు. వచ్చాడనుకో, "అరే! అంతకుముందు 100 ఇచ్చారు నాయనా, నువ్వు అసలు ఇవ్వవు నాకు తెలుసు. నా వల్ల గాదు. ఆ ముందు ఆ 100 అని మనం ఏం చేస్తామంటే అడుగుతాం. సో, అతను రాడు. అట్లా అనమాట. క్షమించేయడం, వదిలేయడం. మన వైపు మన భవిష్యత్తు మనం చూసుకోవడం. అంతే తప్ప వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను వాడిని 100 తిడతా. ఇంకా అతనికి తిడతా. 100 మందికి చెప్తాం. అట్లాంటివుంటే మనం బంధనాల్లో ఉన్నట్టు, జైల్లో ఉన్నట్టు. కాబట్టి అన్‌ఫెక్టెడ్ బై ద మిస్టేక్స్ వి హావ్ మేడ్. మనం చేసిన తప్పులకి సంకెళ్ళు పడతాయి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరుకుంటామో ఆ సంకెళ్ళు అనేవి ఊడిపోతాయి, విడివడిపోతాయి. అలాంటి మిస్టేక్ మరలా జరగకుండా మనం చూసుకోవాలి. అది మన బాధ్యత. జరుగుతాయి. మనుషులన్నాక తప్పులు చేస్తారు. అలా అని పెద్ద పెద్ద తప్పులు చేస్తాము అంటే న్యాయస్థానాలు ఊరుకోవు, న్యాయం ఊరుకోదు, చట్టాలు ఊరుకోవు. కానీ మనం చేయాల్సిన బాధ్యత ఏందంటే క్షమించడం అనేది కొన్ని మానసిక చర్యలతో ముడిపడి ఉంది. ఈ తండ్రిని క్షమించలేకపోతున్నాడు. కారణం ఏందంటే ఆ తండ్రి పట్ల ఉన్న కోపం ఏదైతే ఉందో అది క్షమించడానికి ఊరుకోట్ల. సరే, తండ్రి చనిపోయాడు. కానీ దాని వెనకాలే ఇంకో కోపం దాగుంది. నువ్వేం చేయలేకపోయావు. నీ తల్లిని కాపాడుకోలేకపోయావు అనే తప్పు. అరే! తండ్రి చనిపోయాడు. అయినా నాలో ఆ బాధ, ఆ గిల్ట్, ఆ అపరాధ భావన ఎందుకుంది అంటే తనను తాను క్షమించుకోలేకపోవడం. ఇక్కడ 2 విషయాలున్నాయి. ముందు నిన్ను నువ్వు క్షమించుకోవాలి. తర్వాత ఎదుటి వ్యక్తిని కూడా క్షమించుకోవాలి. క్షమించాలి. క్షమించి వీలైనంత దుష్టుడనుకోండి. ఒకసారికి అయిపోయింది. దూరంగా ఉండడమే ఇక. చట్టాలు, న్యాయస్థానాలు నీకు జరిగిన ప్రతిదానికి ఏదైనా ఉంటే అవి చేస్తాయి. కాదనగా నీ మనసులో మాత్రం గ్రడ్జ్ పెట్టుకోకూడదు. ఆ కుళ్ళిపోయేటటువంటి కోపాన్ని పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుంది? ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా అనేక జబ్బులకి దారి తెరిచినట్టవుతుంది. సమాజంలో సోషల్‌గా ఆ కోపం వచ్చినప్పుడల్లా వేరే వాళ్ళ మీద మండిపడడం, అదే తప్పు చేయడం వాళ్ళ మీద. కాబట్టి ఇలాంటివి ఆ చెత్తను తీసుకొచ్చి ఇంకొంత చెత్తేయడానికి నీకు దోహదపడుతుందనమాట. ఆ క్షమించలేనితనం అనేది. కాబట్టి మనం ముఖ్యంగా ఇక్కడ 2 చెప్పేదేందంటే తన తండ్రిని ముందే క్షమించాల్సింది. తనను తాను కూడా అప్పుడు తెలిసేది. చాలా కష్టంగా ఉంది అతనికి. కానీ క్షమించాడు. తన ఆరోగ్యం కోసం. ఎవరైతే ఇతరులను క్షమిస్తాడో అతను యాక్చువల్‌గా తనను తాను క్షమించుకుంటాడు. 2 కూడా ఏందంటే వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ స్వీయ రక్షణ. వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకోవడం లాంటిదే అంటాడు. ఇతరులను క్షమించడం అనేది నీకు నీవు మేలు చేసుకోవడానికే నువ్వు క్షమించాలి. లేకపోతే వాడి మీద గ్రడ్జ్ పెట్టుకొని
ఎప్పుడు వాడి మీద ఇదవుతా ఉంటే నీ గుండె నీకోసం కొట్టుకోదు. వాడి కోసం. వాడు చేసే చర్యలకి కొట్టుకుంటా ఉంటది. బీపీలొస్తాయి, షుగర్‌లొస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి క్షమించండి అని చెప్పడం టోటల్‌గా మనం తప్పు చేస్తే సారీ అండి. ఇగో అయన్నీ పెట్టుకోవాల్సిన అవసరంలా. సమర్థనలు చేసి సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి క్షమించడం, మనల్ని మనం క్షమించుకోవాలి, ఇతరులని క్షమించాలి. ఆ విషయాల్ని ఏమాత్రం గూడా గతంలో జరిగినయి భవిష్యత్తులోకి తీసుకెళ్ళకుండా మనం ప్లెయిన్‌గా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇది డెస్మండ్ టూటు రాసినటువంటి 'ఐ యామ్ సారీ' అనేది. ఇదొచ్చేసి చాలా పెద్ద లెసన్‌గా ఉందండి. ఇక్కడ దాకా మీరు వచ్చినట్లయితే వెరీ గుడ్. మీరు జస్ట్ కామెంట్ సెక్షన్‌లో 'డెస్మండ్ టూటు' అని రాయండి. నాకర్థమవుతుంది మీరు చివరి దాకా చూసారు అనేది. అండ్ ఈ విధంగానే వివరణలు కావాలి అనుకుంటే మీకు ఇక్కడి నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. ప్రతీది కూడా మీకిక్కడ ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్‌ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అలానే ఎండ్ స్క్రీన్స్ వాటి ద్వారా కూడా టోటల్ సిలబస్‌ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.